మహా అద్భుతం ఈ జీవితం నిన్ను నువ్వు తెలుసుకుంటే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ఉండే 3 సెగ్మెంట్లు. ఒకటి నిజం తెలుసుకో బంగారు, సినిమా మిత్రులు, అపరిచితులు. ఈ 3 సెగ్మెంట్లలో మనకి తెలియని విశేషాలను మనతో పంచుకోవడానికి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, వారితో మాట్లాడదాం. నమస్కారం మాస్టర్. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ. మాది 6 ఎపిసోడ్లు చూస్తున్న పిఎస్ఎం ఛానల్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మన హృదయపూర్వక నమస్కారాలు. మేము చేస్తున్న కొన్ని ఎపిసోడ్లో కొన్ని ఏదైనా అపశృతులు పలికుండా వచ్చాము. మేము నిజం తెలుసుకునే అన్వేషణలోనే ఉన్నాం. నిజం తెలుసుకున్నామని ఫుల్గా ఏం లేదు. కొన్ని అపశృతులు పలికుంటే మీ పెద్ద పనితోటి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం. లెట్స్ గో టు అవర్ ఫస్ట్ రౌండ్, నిజం తెలుసుకో బంగారు. మరి నిజం తెలుసుకో బంగారులో నేను కూడా ఎప్పటి నుంచి అడగాలనుకుంటున్న విషయం ఏంటంటే, సినీ పరిశ్రమలో ఉండేవారికి ఇటు ఫ్యామిలీ లైఫ్ని అటు ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది కదా. దాన్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు, ఎలా అధిగమించారు? ఒక మంచి క్రిటికల్ క్వశ్చన్ ఈరోజు మంచి క్వశ్చన్ అడిగారు ప్రేక్షకులు కూడా. ఇది చాలామందిలో జీవితాల్లో కూడా ఈరోజు సినిమా ప్రపంచంలో అందరి దగ్గర అందరు హీరోలతోటి, పెద్ద హీరోలతోటి, చిన్న హీరో కాడ నుంచి కూడా ఫుల్ బిజీగా ఒకరోజు కూడా ఖాళీ లేకుండా 1 ఇయర్ కూడా మా మేనేజర్ షెడ్యూల్ వేయటం జరుగుతుంది. దానిలో నుంచి ఫ్యామిలీలోకి ఎలా బ్యాలెన్సింగ్, ఫ్యామిలీ నుంచి ఈ ధ్యానంలోకి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం అనే ఒక అద్భుతమైన క్వశ్చన్ అడగడం. 3 బ్యాలెన్స్లు, ఒకటి షూటింగ్ బ్యాలెన్స్, ఒకటి ఫ్యామిలీ బ్యాలెన్స్, రెండోది ధ్యానం బ్యాలెన్స్, ఆత్మ బ్యాలెన్స్ మనమే తెలుసుకోవాలి. ఇప్పుడు షూటింగ్ అనుకున్నాం అనుకోండి, ఫ్యామిలీ మళ్ళీ బ్యాలెన్స్ తప్పుతాం. సరే ఫ్యామిలీ అనుకున్నాం అనుకోండి, షూటింగ్ బ్యాలెన్స్ తప్పుతాం. సరే షూటింగ్ ఫ్యామిలీ అనుకున్నాం అనుకోండి, ఆత్మ పైన నేనెవరిని తెలుసుకునే బ్యాలెన్స్ తప్పుతా. కానీ ఉండదు కొన్ని రోజులే, మళ్ళీ సమయం లేదు మాకు. ఇప్పుడున్న ఏజీకి ఇప్పుడు మనిషికి సంవత్సరాలు 80 సంవత్సరాలు మనిషి అనుకున్నాం. ఆ 100 అనేది ఇంతకుముందు, కానీ ఇప్పుడు 20 తగ్గింది అనమాట. 80 అనేది ఫిక్స్ చేసుకో, ఆ తర్వాత బతికితే హ్యాపీ. 80లో మాకు 53, 55 దాకా వచ్చింది. ఇప్పుడు 54 అట్లా వచ్చింది. ఇంకా ఎంత ఉంది? 25 ఉంది. సార్ 30 అనుకో. దానిలో నిద్రకి ఎంత పోయింది? సరే మన దినసరి కార్యక్రమం పోయి మిగిలేదు ఒక 10-15. అంటే తక్కువ సమయంలోకి వచ్చేసాము మేము. డ్యూరేషన్ తక్కువలో ఉన్నాం. అప్పుడేంటే ప్రతి మనిషి కూడా ఏంటంటే, మేము ఈ సందర్భం చెప్పేది ఏంటంటే, అసలు మనం ఎన్నాళ్ళు ఉంటున్నాము, ఇప్పుడు గడిచిపోయిన సమయం ఎన్నాళ్ళకి వెళ్ళిపోయింది, ఉన్న సమయాన్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది ముందు అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బిజీగా ఉండి కూడా మీ సినిమా లైఫ్ ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవటం ఎలా సాధ్యమైంది మీకు? ఒకటి జీవితం, సినిమా జీవితం, ఫ్యామిలీ జీవితం, ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు కదా. చాలామంది సినిమాల్లో కానీ టీవీ సైడ్లో కూడా చూస్తున్నా, మన టీవీలో కూడా ఏంటంటే ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అవుతున్నాయి. వీటిని మీరు ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారు. దాంట్లో ఏముందంటే, నాకు ఒక ఆటోకి 3 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ చక్రం, వెనక 2 చక్రాలు. ఆటోలో ఏ చక్రం ఒక ప్రాబ్లం వచ్చినా ఆటో ముందుకు వెళ్ళదు. అంటే అది పరిపూర్ణమైన అనుకున్న గమ్యానికి చేరదు యాక్చువల్గా. కాబట్టి 3 చక్రాలు సమంగా ఉంటే, గాలి కరెక్ట్గా ఉంటే, దేనికి న్యాయం చేయకుండా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తానికి సందర్భం ఉంది. అట్లాంటిదే మాకు 3 చక్రాలు ఇప్పుడు మాది 3 చక్రాల బండి మాది. 2 ఈ 3 చక్రాల్లో మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న దానిలో చూస్తుంటే, ఇప్పుడు మీరు అడిగిన దాని క్వశ్చన్స్లో ఒక సినిమా అనేది అద్భుతమైన ఒక మాయ ప్రపంచం. అంటే ఒక అద్భుతమైన ఒక కళ, ఒక అద్భుతమైన ఎక్స్ట్రీమ్ థింకింగ్స్. ఒక డైరెక్టరు అద్భుతమైన, అంటే ఒక సాధారణ మనిషికి ఎక్స్ట్రీమ్, సాధారణంగా జరుగుతున్న దానికంటే కూడా ఎక్స్ట్రీమ్ ఏదైనా చెప్పగలిగితేనే ఆడు సినిమా థియేటర్లో ఒక 3 అవర్స్ కూర్చోగలుగుతాడు. కామన్ మెయిన్ విషయాన్ని దాన్ని కొంచెం డబల్ రిట్టుకి చెప్పటమే సినిమా. అలాంటి సినిమాలో ఒక డైరెక్టర్, ఒక రాజమౌళి గారు కానీ, తర్వాత ఒక పెద్ద వివిఎన్ కానీ, పెద్ద డైరెక్టర్స్ చాలామంది, బోయపాటి సీను గారు కానీ, సుకుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఒక అద్భుతమైన ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఆడియన్స్ చూపించాలనేది ఒక క్రియేట్ ఉంది మైండ్లో. ఇప్పుడు దానిలో భాగంగా మేము 1 ఆఫ్ పర్సన్ భాగస్వామి. ఫైట్ మాస్టర్ అంటే నలుగురు ఈ సినిమాలో ఎక్కువగా 5-6 ఇంపార్టెంట్ పర్సన్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 డైరెక్టరు, కథకులు. ఆ తర్వాత సెకండ్ పార్ట్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోరు, మ్యూజికల్ ఇవ్వటానికి.
ఆ తర్వాత యాక్షన్ సినిమా అయితే ఫైట్ మాస్టర్స్, ఒక ఎమోషనల్ని తీసుకురావడానికి. ఆ తర్వాత డ్యాన్స్ మాస్టర్, ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్, ఇట్లాగా టెక్నీషియన్స్ మా 24 క్యారెక్టర్స్ ఒక్కొక్క 5 నుంచి అలా దిగుతూ వస్తుంటాం. దానిలో నలుగురు అనే ఒక మెయిన్ టెక్నీషియన్స్లో మా పేరు కూడా ఒకటి ఉంది, ఫైట్ మాస్టర్ అనేది. ఒక సినిమాని ఎమోషనల్, ప్రతి మనిషికి ఎమోషనల్ సినిమా ఈరోజు ఎమోషనల్ డ్రామాని క్రియేట్ చేయాలంటే దానికి మేము ఒక సమ్మలాగా మేము ఉండగలగాలి. అప్పుడు ఒక డైరెక్టరు ఎక్స్ట్రీమ్ ఆడియన్స్కి ఏదో చెప్పాలనుకున్న ఒక డైరెక్టర్కి మేము వెళ్ళి ఆయనకి తోడ్పడాలి, మేము కూడా ఎక్స్ట్రీమ్గా ఆయనకి ఇవ్వగలగాలి, ఎక్స్ట్రీమ్ ఆడియన్స్ ఇవ్వగలగాలి. దీనిలో కూడా మేము హోంవర్క్ ఏం చేస్తున్నామంటే వీటన్నిటికి ఇవ్వడానికి కారణం ఏంటంటే మెయిన్ ఎమోషనల్ ఒక డ్రామా మనకు క్రియేట్ అవ్వాలి. ఆడియన్స్ ఏమి ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాడు, ఇంతకుముందు ఏం సినిమా ఇచ్చాం, ఇదేమేమి అవ్వటం అనేది అదే సినిమా వర్షన్, అది సినిమా వర్షను. దీన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారంటే వీటన్నిటికీ మాకు చెప్పగలిగితే మళ్ళీ ఇటు నుంచి సినిమా నుంచి ఫ్యామిలీ నుంచి ఇటు ధ్యానంలోకి వస్తే ఈ ధ్యానమే ఈ రెండు బ్యాలెన్స్ చేస్తుందని మా అనుభవం వచ్చింది. అంటే ఇంతకుముందు మీరు ధ్యానం చేయకముందు కూడా సినిమాలు చేశారు కదా, ధ్యానం చేతి కూడా ఫ్యామిలీలు ఉన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అని అడగవచ్చు మీరు. క్వశ్చన్ అంటే ఇది కిటికల్ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే అప్పుడు కూడా మేము సినిమాలు చేసాం ధ్యానం చేయకుండా, కొంచెం నాన్ వెజ్ తింటూ భౌతికవాదంలోకి ఎమోషనల్గా అయిపోయి ఫ్యామిలీలోనే కొన్ని రోజులు ఉండాం. అసలు ధ్యానం అనే దానికి రాలా. ఎందుకంటే ధ్యానం కొంచెం తెలుసుకున్నాం కదా స్టార్టింగు. ధ్యానంకి వస్తే ఈ భౌతికవాదం అనే దానిలో వెనకబడిపోతామేమో, ఇప్పుడే కళ్ళు మూసుకొని ధ్యానం అంటే అనేది కూడా మాలో ఒక చిన్న అవగాహన వచ్చింది. దాన్ని పక్కన పెట్టేసాం. భౌతికం ఎదగాలనుకుంటున్నాం. ఎదగాలనుకున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ కూడా తప్పేమన్నమాట. బ్యాలెన్స్ తప్పేము, ఫ్యామిలీలో తప్పాము, ఇంకొక విషయం షూటింగ్లో తప్పాము. ఇంకొక విషయం ఏంటంటే చెప్పాల్సిందంటే గురుగారు, ఫ్యామిలీ లైఫ్లో కూడా ఒక హస్బెండ్ వైపు పెళ్లి చేసుకోగానే ఒక ఫ్యామిలీ నుంచి ఇడిపడిపోయి ఇండివిజువల్ లైఫ్ కొట్టలో కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. కానీ మా జీవితం వచ్చేటప్పటికి మా జాయింట్ ఫ్యామిలీ ఇంకా ఎక్కువ బర్నింగ్. ఇప్పుడు ఒక వస్తువు మా భార్యకి నేను చీర కొనానంటే మా బెదర్ వైపు కొనాలి, మా బెదర్ వైపు కొనాలంటే మా అన్న వైపు కొనాలి, అన్న కొనాలి, అమ్మ కొనాలి. జాయింట్లో ఉన్నాం కదా, నా వైపుకి ఒక్క క్షణంగా చీర కొనిచ్చానంటే ఫ్యామిలీ మొత్తం తరబడిపోదు. ఒక్క క్షణం, ఒక్క ఆవగింజంత తప్పు నేను కానీ మెజార్టీగా నా వైపుకి నేను ఇస్తే ఫ్యామిలీ మొత్తం డిస్టర్బెన్స్ పోద్ది. అంటే సాధారణ ఫ్యామిలీలో కంటే కూడా మా ఫ్యామిలీ ఇంకా రిస్క్ అయిన సిచ్యువేషన్ మా జాయింట్ ఫ్యామిలీ. ఇది చాలా అసలు ఇంతకుముందు సినిమా గురించి అడిగాం కదా, ఈ ధ్యానం రాకముందు సినిమాలో మేము అంతకుముందు బాగానే అవార్డ్స్ బాగానే వచ్చినాయి. కానీ మాలో ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత పదటం, ఇది చేయలేందుకు ఆశ బాగానే వస్తుంది. కానీ మేము నెమ్మదిగా లేము. అవుట్పుట్ వచ్చింది, ఇప్పుడు ఎలా వచ్చిందో ఇంతకుముందు అవుట్పుట్ ఇచ్చాం ఆడియన్స్కి, కానీ మేము కోల్పోయాం. నిజం, మేము ఆత్మలో ఉంటుంది చూడు, జీవాత్మ అనేది ఉన్న చోటు చాలా కోల్పోయాం. తర్వాత రెండోది ఏంటంటే, అప్పుడు ధ్యానానికి రాకముందు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఏదైతే లొకేషన్లో ఒక డిస్టర్బెన్స్ అయిపోయి మైండ్ కొంచెం కోపానికి భయానికి ఇది ఎలా వస్తుందన్నో కన్ఫ్యూజన్లో ఉండే విషయాన్ని అది సేమ్ ఇంటికి మోసుకొచ్చేవాళ్ళు. ఇంటికి మెట్లెక్కుతున్నప్పుడే మా భార్య నన్ను ఈ ధ్యానానికి రాకముందు నేను మెట్లెక్కు సౌండ్ వినేటప్పుడే మా భార్య భయపడుతూ ఉండేది. నేను ఎక్కడ కోపడతానేమో, ఇది ఎందుకు పెట్టావు తక్కని అంటాం, నోటికి వచ్చిన మాట అంటాం. ఇకంటే నేను ఉండాక హాఫ్ అన్ అవర్ కూడా కొంచెం వాళ్ళతోటి షేర్ చేయలేకుండా ఉంటాం. అంటే ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయ్యి ఇడిపోయే స్థితి రాలేదు, కానీ కూడా ప్రాబ్లం కూడా ఫేస్ చేసాం. ఏది చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయి. ఎందుకంటే వీటంటే కారణం అప్పుడు వస్తున్న సమయంలో డబ్బు వచ్చింది, పేరు వచ్చింది, కానీ ఈ ధ్యానం అనేదాన్ని యాడ్ అయినప్పుడు సేమ్ పని చేస్తున్నాం, సేమ్ ఫ్యామిలీతో ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం. అంటే దీనికి లింకు ఇటు తిరిగి వస్తే చాలా ఈజీగా అనిపించింది మాకు. అంటే ఇటు తిరగకుండా ఇటు వెళ్ళినప్పుడు సేమ్ పని చేసాము, చాలా డిస్టర్బెన్స్గా ఉన్నాం. నాకు బెదర్కి వారం నెల రోజులు జ్వరం వచ్చేది, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళేవాడు, ఏదో ట్యాబ్లెట్ వేసుకునేవాడు. నాకైతే సంవత్సరంలో అంటే 364లో 300 రోజులు జ్వరం ఉండేది. అంటే నాకు ఒకే డాక్టర్ టాబ్లెట్ ఏం తగ్గేది, మరి ఏ డాక్టర్కి తగ్గేది కాదు. ఆ డాక్టర్ రకరకాలని టెస్ట్ చేసేవాడు, ఎందుకు జ్వరం వస్తుందో తెలిసేది కాదు.
ఈ ధ్యానంలోకి వచ్చిన అంతరార్థం అయిపోయిందంటే దాని టెన్షన్ జ్వరం కాదు, నాలో ఉన్న ఒక ఏకలత అంటే మనసుని నిరంతరం ఘర్షణకు గురి చేసినందువల్ల జ్వరంగా మారుతుంది. అది చిన్న మన డిస్టర్బెన్స్ అయ్యింది. అంటే అట్లాంటి ప్రాబ్లం చాలా రోజులు ఫేస్ చేసాం. ఇంట్లో కూడా మా భార్యలతో కానీ మా ఇంట్లో వాళ్ళు అన్నగారులతో కూడా ఆ కోపాన్ని తీసుకొచ్చి ఇంటికి మోసుకొచ్చి ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్ చేసి అయ్యింది. కాబట్టి అంటే వీటన్నిటికీ ముందు అంటే ధ్యానానికి రాకముందు ఒక సత్యం ఏంటంటే మాలో ఉండేది ఏంటంటే ధర్మం అనేది ఎప్పుడు మాలో పట్టుకుంటూ ఉండేది. అదే మమ్మల్ని డిస్టర్బెన్స్ కాపాడింది కొంచెం. అంటే ఏంటి ఎన్ని వచ్చినా కానీ మా భార్యకి నేను మనసాక్షిగా మా భార్య ఒక మాలి ఫ్యామిలీస్ చెప్తున్నప్పుడు నేను చెవిలో దూది పెట్టుకుని పండుకున్న రోజులు ఉంది మతసాక్షిగా. అంటే ఆ ఫ్యామిలీ విన్నావు అనుకోండి, దాన్ని ఏం న్యాయం చేస్తావు నువ్వు? అంటే బాధ నేను పడుకోపోయాను ఆవిడ చెప్పొద్దు మా ఇంట్లో విషయాలని, మీ తమ్ముడు అన్నట్టు అన్నారు, మీ తమ్ముడు ఎట్టను, మీ మా మరద ఎట్టన్నా అని చెప్తున్నప్పుడు దీనికి నేను రియాక్ట్ అవ్వటం అవ్వలేకని చెవులు దూది పెట్టుకొని అంటూ నిద్రపోయేవాడిని. అంటే ఏంటి ఇటన్నిటికంటే ఎట్లాంటి దేశభావం రాకుండా అంటే ధర్మం. బట్ ఎంత భారీ చెబుతున్నా కానీ దీనికి నేను నెగిటివ్ తీసుకోకూడదు, దీన్ని వన్ సైడ్ నేను డైవర్షన్ అవ్వకూడదు అనే సత్యాన్ని ధర్మ మార్గాన్ని పట్టుకుంటూ వచ్చినందువల్ల అది బ్యాలెన్స్ అది వచ్చింది. ఆ పట్టుకుంటూ వచ్చి ధ్యానాన్ని కరెక్ట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ అయింది. నీకు అదే డిస్టర్బెన్స్ ఏమైపోయిందంటే ఇంకో చిన్న విషయంలో 2 విషయాలు తెలుసుకోవాలి. ఎప్పుడైతే నాతోటి సమమానంగా నా భార్య కూడా ఏదో ఉంది, ఆవిడ జాబులోనో డబ్బు పూర్వకంగా నాకంటే కొంచెం అందమైన నా లెవెల్లో అందంగానో ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న టార్చర్స్కి ఆవిడ కాంప్రమైజ్ అవ్వాల్సిన సమయం ఎందుకు? ఆవిడకి ఈక్వల్ జాబ్ ఉండా, నీతో డబ్బు సంపాదిస్తున్నా, నీలాగా అందంగానే ఉండా, అది అవ్వాలని ఎందుకని ఇక్కడ కొంచెం బ్యాలెన్స్ తప్పుతుంది. అప్పుడు ఏమైపోయిందంటే వీటన్నిటికీ మూలం ధర్మం, పరమార్థం. ధర్మం ఉండదు చూడు, అది బ్యాలెన్స్ చేయాలి, దాన్ని పట్టుకోవాలి. నువ్వు ధ్యానం చెయ్యిపో, భగవంతుడు నమస్కారం పెట్టుకో. ధర్మం అనేది ఒకటి చూడు, ధర్మ చక్రం అంటే ఆ చక్రం మీద కరెక్ట్గా నడవగలగాలి. నేను భర్త మీద ఎక్కువ సంపాదించవచ్చు, భార్య నాకంటే ఇంట్లోనే హౌస్ వైఫ్గా ఉండొచ్చు, సంపాదించడానికి హీనంగా ఉండొచ్చు, కానీ ఆవిడ నీతో సమమానమే, నీతో సమభాగమే. ఆవిడ వాల్యుయేషన్ ఇవ్వాలి. ఈ ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి మనిషి కూడా ఏమంటే చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ ఎందుకు అవుతున్నాయంటే ఏదో ఒకటి తక్కువ ఉంటుంది. ఆ తక్కువాన్ని గుచ్చుతున్నాడు ఏలుపెట్టి. ఏదైతే మనుషులు తక్కువ ఉందో ఆ తక్కువ మీద కానీ మనం ఏలు పెట్టామంటే చూపిస్తే అది డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదైతే ఏలు పెట్టిన కాడ పెయిన్ వస్తుంది. పదే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావా, నేను అసలు ఏం సంపాదించిననేగా, నేను ఇంట్లో ఉంటున్నాననేగా, అందలేనేగా అని ఒక భావన. ఆ తర్వాత ఏంటంటే సినీ ప్రపంచంలో కూడా కొన్ని కలర్ఫుల్ అయిన ఒక సన్నివేశాలు మాకు ఉంటాం. ఒక లేడీస్ విషయాలు కానీ, ఒక మందు పార్టీస్ కానీ, ఎందుకంటే అది కలర్ఫుల్ అంటే ఒక ప్రపంచం అనమాట. ఎందుకంటే కలర్ఫుల్ ఉండాలి, అది ఇది సాధారణం ఉండకూడదు. సాధారణంగా ఉంటే ఎవరు చూస్తారు మమ్మల్ని, ఎవరు చూడ సినిమా వాళ్ళు అంటే ఏదో ఉండాలి, మేకప్ వేసుకోవాలి, హెయిర్ స్టైల్ మార్చుకోవాలి, సదమైన డ్రెస్ వేసుకోవాలి, అది సాధారణ విషయం. అది నిజం అనుకోవటం చాలా భ్రమ. నిజం అనుకోవటం ఒక భ్రమ, ఇలాంటి పేరు ప్రతిష్టలు నిరంతరం కొనసాగుద్దు అనుకోవటం అంతకంటే డబల్ భ్రమ. అక్కడే దుఃఖానికి మనసమద్దానికి కారణం ఫ్యామిలీ ఇడిపోవడానికి కారణం అయిపోతుంది. 10 రూపాయలు రాగానే పేరు రాగానే అలా నాకు ఇదే నిజం సాధించడమైంది, నాకంటే ఎవరు లేరు అని ఎప్పుడైతే భావనగా మన లోపల అహంకారం స్టార్ట్ అయిందో ఫ్యామిలీ తక్కువ కనిపిస్తారు, ఎదుటి వాళ్ళు తక్కువ కనిపిస్తారు, ఫ్యామిలీ మాట మనం రిసీవ్ చేసుకోలేము. అలాంటి సన్నివేశాలు జరుగుతుంటాయి. వీటన్నిటిలోకి వస్తున్నప్పుడు కూడా ఆ ధర్మం అనేదైనా మనం పట్టుకుంటే వీటిని కొంచెం బ్యాలెన్స్ చేయొచ్చు. ధర్మం అంటే వీటన్నిటికీ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్. మన సంస్కార ధర్మం ఉంచుడు. ధర్మం అంటే నేను సడన్గా ఈరోజు వచ్చుద్ది పోద్ది, డబ్బు వచ్చింది పేరు వచ్చి పోద్ది, కానీ నా భార్య నిరంతరం నాతోటి జీవితాన్ని భాగస్వామిగా నా చనిపోయే ఊరికి నాతో ఉండాలి కదా, ఆవిడకి ఇవ్వాల్సిన మర్యాద ఆడికి ఇవ్వాలి కదా అన్న ధర్మాన్ని పట్టుకోవాలి. తర్వాత ఒక లేడీస్ సపోజ్ ఒక అతనికి ఏదన్నా అతను జాబులకు తక్కువ ఉండొచ్చు, ఆవిడ సంపాదన ఎక్కువ ఉండొచ్చు, కానీ ఎన్ని సంపాదన నాకు ఎక్కువ ఏముండగా నాకు హస్బెండే కదా, నేను ఆయన మాటకి అనుసరించి నడుచుకోవాలన్న ధర్మాన్ని ఆవిడ పుట్టుకుంటే దీనికి మనసమద్దలు రావడానికి సోర్స్ లేదు. కాబట్టి ఎవరు ధర్మం వాళ్ళు అనుసరితం మొదలు పెడితే ఫ్యామిలీల్లో కలహాలు మనసమద్దలు ఉండవనేది
మేము ఈ అనుభవపూర్వకంగా చెప్తుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మాకు అర్థమైతే లేదు కానీ మాకంటే కూడా ఏంటంటే మా వైపుల దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళు ధర్మం అంటే భగవంతుడు తత్వంలో బాగా నిమగ్నై ఉంటారు. ప్రతి మనిషి భగవంతుడు తత్వంలో కానీ మనం ఉంటే ఎలాంటి ప్రాబ్లం కూడా ఫేస్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం తీసుకోవచ్చు, ఎలాంటిది వచ్చినా కానీ ఒక దుఃఖాన్ని మన దగ్గర పెట్టుకొని మంచిని పంచవచ్చు. బట్ ఆ పాయింట్ అనేది ఉండాలి. కనెక్టింగ్ ది గాడ్, అదని కనెక్ట్ అవ్వాలి మనిషి. ఇప్పుడు మా వైపులో కూడా ఏంటంటే మాకంటే కూడా మేము కూడా వాళ్ళు కూడా భగవంతుడి చిత్తంలో ఉంటారు. కాబట్టి భగవంతుడు వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళు అనుకున్నారు లేదు చెప్తున్నా, వాళ్ళు ఏమనుకున్నారనేది మనకు నా ఊహించి చెప్తున్నా. ఏదో భగవంతుడు ఇద్దరు కవలపిల్లలకు పుట్టించారు, ఇద్దరు ఒకే రకం డ్రెస్ వేస్తున్నాడు, జనం సంతోషపడుతున్నారు. ఇక మన ఇద్దరం కొట్టుకొని వీళ్ళిద్దరు డిస్టర్బ్ అంటే వాళ్ళ అందరిని అట్లా పానీయాలనే ఒక జాగ్రత్త చేశారని అని అనుకున్నా, వాళ్ళు అనుకుని ఉండొచ్చేమో అని. ఇవేంటి మ్యాక్సిమం మేము కూడా వాళ్ళని మీ ఫంక్షన్స్లో కానీ వాళ్ళని మీరు చూసి ఉండరు. అసలు మా వైపులు అనే వాళ్ళు టీవీ ముందు లేరు, ఎక్కడ తీసుకురామన్నమాట. ఎందుకు వాళ్ళు రాడంటే ఎక్కడికి వెళ్ళి మీద కలిసి వెళ్తున్నాం, పార్టీ ఎక్కడికి ఫంక్షన్స్ కానీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అసలు మా చోటు రారు. వాళ్ళు ఇది త్యాగం చేశారు. వాళ్ళు మా మధ్యలోకి వచ్చింది అనుకోండి, నీకు దూరం అయినట్టేగా, అంటే మమ్మల్ని దూరం చేసి తెలుసుకోవాలా. ఈ సందర్భంగా మా వైపుల గురించి అడిగారు కాబట్టి వాళ్ళకి ఈ సందర్భం మేము మనస్ఫూర్తిగా 2 చేతులు దండం పెట్టాలి. మనం ఎంత బ్యాలెన్స్ ఉండగానే అవతల బ్యాలెన్స్ ఎప్పుడు అనుకోండి మనం తప్పుతాం బ్యాలెన్స్. అందుకని మన బ్యాలెన్స్ని ఆపోజిట్ బోర్డు బ్యాలెన్స్ చేయగలిగితేనే నీ బ్యాలెన్స్ స్టడీగా ఉన్నట్టు. ఇప్పుడు రామ్ లక్ష్మణ్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి బ్యాలెన్సింగ్ ఉన్నారంటే మా చుట్టూ ఎన్విరాన్మెంట్ బ్యాలెన్సింగ్ ఉంది. మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ మా వైపులు వాళ్ళు కూడా ఈ భగవంతుడి మార్గంలో వెళ్తాం. వాళ్ళు కొన్ని చేకరపై చేశారు మా కోసం. ఏది కూడా అంటే నేను చెప్పేది ఏంటంటే 10 మందికి మనం ఒక ఆదర్శపరంగా 10 మందికి మన మాట ఎవరికైనా ఒక జీవితాన్ని మార్చాలంటే కొన్ని మనం త్యాగం చేసుకోవాలి. పురాణాలు చెప్తే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరు కలిసి ఉన్నవాళ్ళు లేరు, చెప్పిన ఇడిపోతారన్నారు. ఇప్పుడు మాకు 25 సంవత్సరాలు పెళ్ళి అయింది. మా అన్నకి పెళ్ళి అయ్యి 45 సంవత్సరాలు అయింది. అంటే 25 సంవత్సరాల బట్టి నెట్టుకొచ్చామంటే ఆవిడ ఇంకో 25 సమస్య కాదు ఇది. అంటే స్టార్టింగ్ ఫోర్స్ తగ్గిపోయింది, ఎమోషనల్ తగ్గిపోయింది, నానే భావన తగ్గిపోయింది. ఇక్కడ పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఒక కొట్లాటకి కోపాలు ఉండే వయసు మొత్తం దిగిపోయిన ఏముంటుంది అనేది. ఇప్పుడు నెక్స్ట్ పిల్లలు చదువులు, ఆ తర్వాత వాళ్ళు భావంతో, అందుకని పెద్దగా డిఫరెంట్ అనేది కూడా మేము కూడా ఏం చేసుకున్నామంటే ఫ్యామిలీలో కూడా కొన్ని కండిషన్స్ కూడా మేము కూడా కొన్ని చెప్పడం జరిగింది. కూడా ఫ్యామిలీ రావడానికి కూడా వస్తాయి, దాని ముందుగానే మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. మా ఫ్యామిలీకి ఏంటంటే మేము ఫ్యామిలీ బిల్ అంతా ఒక నెల ఎంత ఖర్చు వస్తుంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాల్కులేటర్ వేసాం. ఈ కాల్కులేషన్ సంవత్సరానికి గవర్నమెంట్ జాబ్ ఎలా ఇంక్లూడ్ చేస్తారు అట్లా మీకు సంవత్సరానికి నెలకి ఇంత అమౌంట్, సంవత్సరానికి ఇంత ఇంక్రీజ్, ఇంత ఏది మీ బర్త్డేకి ఇంత, మీ ఒక బర్త్డే కార్డు వస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు మీ చీరకి, దాన్ని మనం అడగరు, మమ్మల్ని అడగరు. అంటే దీన్ని కూడా ఏంటంటే ప్రాబ్లం రాకుండా రావంటే దానికి కొంచెం ముందుగానే మనం ఓవర్ఫుల్ చేయగలగాలి. అప్పుడు మీ సొంత వాళ్ళు మీ రిలేషన్ వచ్చినా ఎవరు వచ్చినా ఈ 15,000 రూపాయల ఫ్యామిలీలోనే వాళ్ళు మొత్తం ఫుడ్ కానీ ఏం కానీ వాళ్ళు చూసుకోవాలి. తర్వాత ఇంకోటి మా కండిషన్ పండగకి ఇంత అమౌంట్, బర్త్డేకి ఇంత అమౌంట్. ఒక పాయింట్ ఏంటంటే మనం చెప్పాల్సింది, మా ఇంట్లో కూడా ఏంటంటే మేము ఏదైతే సూచించి దాన్ని తీసుకోవాలి. సడన్గా మనం ఇక్కడ కూర్చున్నాం, ఏదో బట్టలు అమ్మటానికి వచ్చారు, తీసుకుంటానికి లేదు. ఇప్పుడు కాకుండా ఫుడ్స్ వచ్చి తీసుకుంటానికి లేదు. ఏదైతే ప్రోగ్రామ్స్లో ఉందో దాన్నే వాడాలి. ఓ బట్టల షాప్కి వెళ్ళావు, నువ్వు ఒక 10,000 రూపాయలు బట్టలు కొనుక్కున్నావు, అక్కడికి చూడంగానే 15,000 రూపాయల చీర ఒకటి కనిపించింది. కాకుండా ఫోన్ చేసి ఏమంటే 15,000 రూపాయలు చాలా భలే ఉందండి, నేను తీసుకుంటానంటే లేదు, తీసుకోదలుచుకుంటే నువ్వు తీసుకున్నా, సంబంధం ఇష్టం, బడ్జెట్ నీకేం 10,000 రూపాయలు ఫిక్స్ అయ్యాక అదే నీది అకౌంట్. మా ఇంట్లో ఏమంటే అప్పుడు ఏంటంటే మా ప్రోగ్రామ్ అనే వాళ్ళు అనుసరించలేదా, బ్యాలెన్సింగ్ చేశారా లేదా. ఏమంటే ఒక ఫైట్ మాస్టర్సే మిమ్మల్ని చూస్తే జనం అంటున్నారు, 10,000 రూపాయలు చీర ఏంటంటే 15,000 రూపాయలు చీర కట్టిన కెపాసిటీ నాకు ఉంది అని అనుకొని ఆశపడడం లేదు. అందుకని అది అమౌంట్ని మేము ఎక్కువగా హెల్ప్ పోచరుస్తాం. కానీ కొంతమందికి డొనేషన్, అనాథులకు కానీ ముసలి వాళ్ళకి కానీ ఇట్లా రూపంగా మేము దీన్ని అమౌంట్ డొనేషన్ జరుగుతుంది. ఎందుకంటే ఈ దేహానికి
రూపాయలు చీర కట్టావా, 25,000 రూపాయలు ఎంత కట్టినా ఏంటి, 25,000 రూపాయలు చీర కట్టినా నీకు 50,000 చీర అడుగుద్ది. 50,000 రూపాయలు చీర కొనుక్కొచ్చామనుకోండి, 1,00,000 రూపాయలు అడుగుతుంది. దీనికి లిమిట్ లేదండి అనే సత్యాన్ని మేము వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు అనుసరించి ఇలా వెళ్తుంది, ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఒక కొట్టులాట కానీ, మా భార్యను కొట్టి వాళ్ళని పుట్టింటికి వెళ్ళి కానీ, వాళ్ళ అమ్మోళ్ళు ఏంటి మా పిల్లని ఎందుకు కొట్టావయ్యా, నువ్వు మా పిల్లని ఎందుకు ఇబ్బంది పెట్టావయ్యా అని ఈరోజు అడిగింది లేదు. ఏదన్నా ఉంటే మా వైపు వాళ్ళ అమ్మ నాన్నలు మాకు సపోర్టే, వాళ్ళు కూతుర్లే తిడుతుంటారు. అంటే అంటే చెబుతున్నా అండి, అంటే 25 సంవత్సరాలు మా జీవితంలో ఒక్కరోజు కూడా వాళ్ళు అలిగి వాళ్ళు పుట్టింటికి వెళ్ళి కానీ, ఈరోజు మాకు ఈ తిండికి చెప్పా మిమ్మల్ని చేసుకున్నందో ఈ కర్మ లేదని కానీ, అంటే ఉండా దానిలోనే. అంటే ఇప్పుడు ఏదో పెద్దగా ఏం కానీ బయటలో ఉన్న జీవితంలో కూడా చిన్న ఇప్పుడు మాకు ఒక మాలే మా వైపు గారికి మేము విషయాలు చెప్పాలంటే, మేము పైటి మాస్టర్ అవుతూ పికప్ ఉండే సమయంలో, ఆర్థికంగా ఉండే సమయంలో ఇంట్లో బియ్యం ఏదో ఇంట్లోంచి తెచ్చిన అయిపోయినాయి. ఇక బియ్యం మొత్తం అయిపోయినాయి. నూకలు అవి తెచ్చిపెట్టారు. నూకలు అంటే ఏదన్నా మనం అట్లు గిట్లు వేసుకుంటాం అనుకో, లేకపోతే దానికి ఈట అనేది తెచ్చి మూట పెట్టుంటారు. ఏమంటే మీరు బియ్యం అయిపోయినాయి, మీకు షూటింగ్ డబ్బులు లేవు, ఆ నూకల మూట ఈరోజు అన్నం వండుతాను మీరు తినాలి అని చెప్పింది. సిచ్యువేషన్ అలా ఉంది కదా, సరే తింటాము వండండి అన్నాం. అంటే ఆ స్థితికి మాకు పెడతాను కూడా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. ఆర్థికాన్ని కూడా మనం ఫ్యామిలీ షేర్ చేయాలి. అంటే ఫస్ట్ మీకు హైదరాబాద్ ఫైట్ మాస్టర్ వచ్చినప్పుడు, కొత్తగా ఫైట్ మాస్టర్ వచ్చాము, 1,200 రూపాయలు రూము. ఇద్దరు భార్యలు పెళ్ళాలు ఉండాలంటే 2 రూమ్లు ఉండాలి కదా. రూమ్ ఏంటంటే దీనికి కిచెన్ లేదు, ఒకే రూము. ఒకే రూమ్కి ఏం చేశానంటే పెద్ద పాత చీరలు చీరలు 2 కుట్టుకొని మధ్యలో డేరా కట్టాం. ఈచే కూడా బస్తీలోనే ఆయన అన్నప్పుడు ఆ 2 పిల్లలు, 4 పిల్లలు. ఫైట్ మాస్టర్ ఎదగలేదు. ఆ డేరా మధ్యలోనే మా కాపురంగా జరిగింది. ఇంత రూమ్ ఉంటుంది, ఇది మధ్యలో డేరా. అంటే వాళ్ళు కూడా వీళ్ళ సందర్భం చెప్పాలంటే నేనంటే మనప్పుడు మా ఒక్క ఫ్యామిలీనే కాదు, ప్రతి మనిషికి కూడా కష్టాన్ని వచ్చినప్పుడు హోల్డ్ చేయాలన్న. ఇది అంటే నీకు ఫ్యామిలీ ఇవ్వడానికి కారణం ఏముందంటే, నిన్నేదో నమ్మి వచ్చేనే, నువ్వేదో చేస్తావని వచ్చేనే, ఏంది ఇదంతా అని అన్నీ అయిపోయాడు, డిస్టర్బ్ అయిపోయాడే. నేను ఇంత కష్టపడి నేను ఎదుగుతుంటే అసలు నన్ను అర్థం చేసుకోలేదేంటి, ఇది బ్యాలెన్సింగ్ అన్బ్యాలెన్స్ తప్పేది. అట్లా ఈరోజు ఆ మధ్య తెరలో ఉండి కాపురం చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక 4 బెడ్రూమ్ లోపల అదే ఉంటున్నారు. ఏ బెడ్రూమ్లో మునుకోవాలని కనిపిలు మునుకున్నారు అంటే అక్కడేంటి అక్కడ ఓల్డ్ చేయబట్టి మనం కూడా సంసారంలో కూడా ఏంటంటే ఈ సందర్భం చెప్పాలంటే ఒడుదుడుకులు, మసమర్థనలు, మనసు చిమ్మెతులు, ఆర్థికలు, ఆరోగ్యాలు అనేది కామన్ థింగ్. ఆ సమయంలో మనం ఓల్డ్ చేయగలిగితే, భగవంతుడు సత్యాన్ని పట్టుకుంటే కంపల్సరీగా జీవితం నీకు మంచి ఉన్నతమైన జీవితం ఉందనేది నేను వచ్చుద్ది. ఆ క్షణంలో మనిషి బ్యాలెన్స్ తప్పుతున్నాడండి. అక్కడ ఇడిపోవటానికి మా భార్య లేవలేని ప్రెగ్నెంట్, మా చిన్న కొడుకు లేకపోయినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కింద సాపగోళ్ళు చల్లగా బండ మీద పుణుకుంటే సాప అప్పుడు ఉండే దెంచు లేకపోతే చల్లారి పొద్దున ఉనికి పుట్టేది వాడికి. అలాంటి సమయాన్ని కూడా వాళ్ళు హోల్డ్ చేయగలిగారు. మా వైపు మేము బెడ్ లేదు, మా పాప 4 నెలల కింద పడితే అప్పుడు మా పాపకి నెమ్ము అంటే గ్రౌండ్ నెమ్ము టచ్ అయ్యి ఫిట్స్ వచ్చింది. డాక్టర్ దగ్గర ఎడితే ఎక్కడ బండేస్తాను, ఎక్కడ పడుతుందంటే సామ్యాన్ బండి వర్షాకాల సామ్యానాలు కింద అవుతుందని. ఇట్లాంటి మమ్మల్ని వాళ్ళు ప్రతి సన్నివేశంలో వాళ్ళు ఏ రోజు కూడా మేము చేస్తున్న పనికి మీరు ఎందుకు చేస్తున్నారు, ఇది కరెక్టా, ఇది కాదా, మిమ్మల్ని నమ్మి మేము వచ్చాము, మా జీవితం ఇలా సంకనాగిపోయింది అని ఏ రోజు కూడా అనలేదు. ఏ రోజైతే మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఎమ్మట చేయబట్టుకున్నారో మేము పడే ప్రతి కష్టంలో కూడా వాళ్ళు భాగస్వాములుగా ఉండేందువల్ల ఈరోజు మేము ఈ స్థాయికి వాళ్ళు ఆనందంగా. కొన్ని సందర్భాలు వాళ్ళేనా కోపతాపాలన్నా కానీ నేను బాగా ఫిక్స్ అయ్యేవాడిని. మా భార్య ఎన్ని కోపం అన్నా, ఎన్ని తిడుతున్నా కానీ నేను ఆవిడ మీద నాకు అంటే నెగిటివ్ నేను ఇంటికి పంపించాలనో, లేకపోతే ఈ భార్యను చేసుకోకపోతే ఇంకో భార్యను చేసుకుంటే అలా ఆలోచన నాకు రాలా. ఎందుకంటే ధర్మ మార్గం ఉంది కదా, ఎన్నన్నా బరాయించాలి అనేది తాలిబొట్టు కట్టాం కాబట్టి బరాయించాలన్న ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాం. అంటే కమనంగా ఫ్యామిలీలో రాకుండా ఉండవు వస్తుంటాయి. నేను ఒక మాట అంటుంటాను, ఆమె ఒక మాట అంటుంటుంది. బట్ ఆ సమయంలో ఆవిడ కోపంగా ఉన్నప్పుడు నేను తగ్గటం, ఇదంటే నేను కోపంగా ఉంటే ఆవిడ తగ్గటం. ఇదే త్రివిక్రమ్ శ్రీనివాసరావు డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇల్లు గురించి మాట్లాడినప్పుడు సరదాగా ధ్యానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మంచి మాట అన్నారు.
మనిషి ఎక్కడ తగ్గాలో తెలియకే ప్రాబ్లమ్స్, ఎక్కడ వదలాలో తెలియకే అంట. మెయిన్ ప్రాబ్లమ్స్ రొంటి వల్లనంట. ఏ సమయంలో వదలాలో తెలియక, ఎక్కడ తగ్గాలో తెలియకంట. అద్భుతమైన డైలాగ్ రైటర్ ఆయన శ్రీనివాసరావు గారు మాట్లాడింటే చెప్పారనమాట. అందుకని మనిషి మనం ఎక్కడో ఒక భార్యకి ఏదో ఒక ఎమోషనల్ కోపం వచ్చింది, ఆ క్షణం నువ్వు తగ్గు. నాకేదో కోపం వచ్చింది, ఆ క్షణం భార్య తగ్గు, సాల్వా. సత్యాన్ని సందర్భంగా మా భార్యలకి మేము థ్యాంక్స్ చెప్పాలి. మా కోపం వచ్చినప్పుడు వాళ్ళు తగ్గారు, వాళ్ళు కోపం వస్తే మేము తగ్గాము. తగ్గటం అంటే ఈ తగ్గే కాడే బ్యాలెన్సింగ్, తగ్గటమే ధర్మతత్వం. తగ్గటమే మనిషి తగ్గితేనే ధర్మం. వీటన్నిటికీ చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఏమిటంటే ఫ్యామిలీలో ప్రాబ్లం రావని మనం అనకూడదు, వస్తాయి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో మనం అంతా ఎంతో మందితోటి కలిసిమెలిసి మనం బతకాలి కాబట్టి, అందరూ ఒకే రకంగా మెంటాలిటీస్ లేవు కాబట్టి, మనం అనుకున్నట్టు అన్నీ జరగవు కాబట్టి, ఆ తల్లి ఎక్కడో పుట్టి మన దగ్గర వచ్చింది కాబట్టి నువ్వెవరో తెలియదు కాబట్టి, నువ్వు ఎవరో తెలియదు, 25 సంవత్సరాలు నువ్వు ఎవరో తెలియదు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు కాబట్టి నిన్ను నమ్మి నీ దగ్గరికి వచ్చింది ఆవిడ. నేను అర్థం చేసుకోవడానికి కొంచెం సమయం కావాలి, ఆ సమయం ఆవిడకి ఇవ్వాలి. నేను అనుకోగలను, నేను చేసుకోగలను, నేను ఎన్ని అర్థం చేసుకొని ఆవిడ నిన్ను అర్థం చేసుకొని నేను చెప్పాలని అంత రూల్స్ లేదు. అందుకని వీటన్నిటికీ ఏంటంటే ధర్మం, పేషెన్సీ. భార్యకి ఇచ్చే ధర్మం భార్యకి ఇవ్వు, భర్తకిచ్చే ధర్మం భర్తకిచ్చే పని అయితే ఈ ఫ్యామిలీలు సక్రంగా ఉంటాయి. డబ్బు పేరు ప్రతిష్టలు అనేది ఇది అనిత్యమైంది, ఒక సముద్ర అలలాంటిది, వచ్చిపోయేది తప్ప వాటిని చూసి నువ్వు మోసపోయి ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకోవద్దని ఈ సందర్భం ప్రేక్షకుల దేవుళ్ళంతా మీకు చెప్పడం జరుగుతుంది. ఇది అనిత్యమైంది, క్షణికమైంది. బట్ ఈ సందర్భం ఏంటంటే వీటన్నిటికి కూడా మాకు ఈ ధ్యానానికి రాకముందు కొంచెం ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ ఇలాంటి చాలా ఉన్నాయి. కానీ ధ్యాన మార్గంకి వచ్చిన తర్వాత అవి మొత్తం కుదిటిపడి రోడ్డు సాబీగా అవటం మొదలుపెట్టింది. కాబట్టి ధ్యానం చేసి సత్యాన్ని నువ్వు కానీ పట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం కూడా నీకు చిన్న ప్రాబ్లం కాకూడదు అనేది ఈ సందర్భంగా చెప్తున్నాను. మా వైడు నిన్న మా వైఫ్ ఒక మంచి మైండ్ చెప్పింది. ఒక మనిషి దగ్గర నడుచుకోవడం ఎలా అంటే, మనిషి నేను కోపడ్డా, నీ దగ్గర 3 చేసగలు నేను తెలుసుకున్నాను అన్నది. ఏం తెలుసుకున్నాను? నేను కోపడ్డా. ఆయన కోపడ్డాళ్లే ఎందుకులే అని నేను సైలెన్స్కునేది ఒక స్థితి అంట. తర్వాత కోపడినంత రెండో స్థితి, కోపడిన దానికి తెలుసుకొని సారీ చెప్పడం రెండో స్థితి. కోపడినా, నువ్వు అలిగినా, నువ్వు చీయన్న పావన్నా ఆవిడ ప్రేమగా మాట్లాడేది ఇది లాస్ట్ స్థితి అంట. నువ్వేమన్నా, నువ్వు తిట్టు, నువ్వు కోప్పడు, నువ్వు వదిసి నా దగ్గర రావా, బెడ్ మీద రావాక నువ్వు నా మొహం చూపించుగా అన్నా కానీ నీ దగ్గరికి వచ్చి నవ్వుతూ పదే ఆ కోపాన్ని తగ్గించి మాట్లాడగట్టే లాస్ట్ క్లైమాక్స్ స్థితి అంట. ఈ 3 స్థితుల నుంచి లాస్ట్ స్థితికి వచ్చే పని అయితే ప్రాబ్లం సాల్వ్ ఉండదని మాకు అర్థమైంది. కాబట్టి మనిషి 3 స్థితుల్లో ఉండాలి, ఫ్యామిలీస్ అనంతంగా ఉండాలనేది ఈ సందర్భంగా చెబుతున్నాం. థ్యాంక్ యూ సార్. మాస్టర్, నాదొక చిన్న రిక్వెస్ట్. అది మీ లైఫ్లో మీకు ఇంత సపోర్ట్ చేసిన మీ భార్యలకి ఈ సందర్భంగా పిఎంసి ఛానల్ తరపున చిన్న థ్యాంక్స్ చెప్పండి. మా వైపు అన్నపూర్ణ ఈ సందర్భంగా అంటే నేను ఈ కోపతాపాలకి వాళ్ళు ఎంతో పేషెన్స్ తోటి ఓల్డ్ చేసినందుకు, మా ఇద్దరిని ఇలా కలిసి నడపడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాం మా అన్నపూర్ణ గారికి. మా వైఫ్ పేరు మేరీ కుమారి. ఆవిడ నేను బయట వచ్చిన కోపాన్ని అప్పుడప్పుడు ఆవిడ మీద కొన్ని అప్లై చేయడం జరిగింది. అంటే కొట్టి ఇంటికి పంపించి అంత సేంది కాదు, కానీ కొంచెం తిట్టడం కూడా జరిగేది. కఠినంగా మాట్లాడి వాడి ఉన్నాం. వాటన్నింటి ఫేస్గా సహనంగా ఉండి మా తల్లిదండ్రులని కానీ, మా అన్న ఫ్యామిలీని కానీ, మా రిలేషన్స్ని, మేము ఈ బీజీలో మా రిలేషన్ పెద్ద పట్టించుకోము, వీళ్ళిద్దరూ మా రిలేషన్స్ని బాగా మెయింటైన్ చేస్తూ మా మంచితనాన్ని ముందుకు తీసుకెళ్తూ కలిసికట్టుగా ఉండటానికి ముందుకు వచ్చిన మా వైఫ్కి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాం. సో చూసారు కదా, నిజం తెలుసుకో బంగారులో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళ నిజ జీవితంలో సినీ లైఫ్ని అటు పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు. సో లెట్ us go to our second round, సినిమా మిత్రులు. సో మాస్టర్స్, సినిమా మిత్రుల్లో మనం ఇప్పటివరకు మాట్లాడుకుంటూ ఉన్నాం ప్రతి ఎపిసోడ్లో తెలుగు ఇండస్ట్రీలో ఉండే మీ సినిమా మిత్రుల గురించి. కానీ ఇప్పుడు తమిళ్లో మీరు ఎన్ని సినిమాలు చేశారో, ఎలాంటి సినిమాలు చేశారో, అలానే తమిళ ఇండస్ట్రీలో మీకుండే సినిమా మిత్రుల గురించి కొంచెం వివరించండి. ఈరోజు తమిళ ఇండస్ట్రీ గురించి, తమిళనాడు కాదు
తాయినాడు అంటే అమ్మ భూమి. సినిమా ఇండస్ట్రీకి ఒక తల్లి లాంటిది తమిళనాడు అంటే. ఎందుకంటే ఇంతకుముందు మనకి అందరూ కూడా అక్కడ తమిళనాడు వెళ్ళి అందరూ ఫస్ట్ సినిమా అనేది ఉండేది. తెలుగు ఇండస్ట్రీ తమిళ్లో ఉండేది, కర్ణాటక ఇండస్ట్రీ తమిళ్లో ఉండేది, మలయాళం ఇండస్ట్రీ తమిళ్లో ఉండేది, అంత కలకత్తా కూడా తమిళ్లో ఉండేది. అందరూ అక్కడ మేము తమిళనాడుకి వెళ్తే మలయాళం తమిళ్ పుడి తినేవాళ్ళు, కర్ణాటక పోతే టోటల్ స్టూడియో మొత్తం రెండో పుడి వస్తుంది. అందుకని తమిళనాడుగా తాయినాడు సినిమాకి ఒక అమ్మ లాంటిది. ఈ సందర్భంగా మీరు అడగటం జరిగింది కాబట్టి సినీ ప్రపంచంలో మాకు మంచి అనుపూర్వకమైన ముగ్గురు ఈరోజు లేటెస్ట్గా తమిళనాడు వెళ్తున్న ఒక సూపర్ స్టార్స్ ముగ్గురు. ఒకటి రజనీకాంత్, రెండోది అజిత్, మూడోది విజయ్. వీళ్ళు లేటెస్ట్గా ఫామ్లోకి వెళ్ళి యూత్ని బాగా కనెక్ట్ చేసుకొని ఒక మంచి ఉన్న స్థానానికి వెళ్తున్న కమల్ హాసన్ గారు. నలుగురు తమిళ్లో మంచి మెయిన్ స్థానంలో ఉన్నారు ఇప్పుడు. వీళ్ళు నలుగురితోటి మాకు చాలా అనుబంధం ఉంది. నౌకున్న విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. రజనీకాంత్ గారిని మేము 3 స్టేజీలుగా ఆయన కలవడం జరిగింది మా జీవితంలో. ఈ సినిమా 20-30 సంవత్సరాలు మా సినిమా జీవితంలో 3 విధాలుగా రజనీకాంత్ని మేము చూడటం జరిగింది మా చితిగతులను బట్టి. ఒక స్టేజీ ఒక 20-30 మంది ఫైటర్స్ గ్రూప్లో ఉన్న పర్సన్గా మేము ఆయన కలవడం జరిగింది. ఏ సినిమా? అన్నామలై, భాష, ఫస్ట్ సినిమా మాపళ్ళై. ఫస్ట్ మేము అది తెలుగులో మన చిరంజీవి అనే చేశారు సినిమా. ఏది? అత్తకేముడు అమ్మాయి మొగుడు అనే సినిమా తమిళ్లో గీతార్ట్స్. ఆయన రజనీకాంత్ గారు అదే క్యారెక్టర్ చేశాడు. దానిలో ఫైట్ మాస్టర్ రాజు మాస్టర్ గారు, మేము ఫైటర్స్ని, రజనీకాంత్ హీరో గారు. దానిలో ఫైటర్స్. అది ఒకనకల్లో షూటింగ్. ఫస్ట్ ఆయనతోటి మేము షూట్ చేయటం షూటింగ్కి మేము కలవటం. అప్పుడు ఒక ఫైటర్గా ఆయన దగ్గరికి అంత దూరంగా మేము వెళ్ళలేకపోయినా దూరంగా చూసి వాళ్ళు దెబ్బ కొడితే వెళ్ళిపోయాడు. ఆ స్థితిగతుల్లో ఒక ఫస్ట్ స్టేజ్ ఎక్కువ ఎడంగా ఉండి ఆయన మనోభావాలను మేము గమనిస్తూ ఉండేవాడు. ఒక్కడే సంపరేట్ కూర్చునేవాడు, బుక్ చదువుతూ ఉండేవాడు. ఇవి చిన్న మనిషి వచ్చిన కప్పక లేచి నమస్కారం పెడతాడు. ఇదేంటి మేము అనుకునేవాడు ఒక రజనీకాంత్ సూపర్ స్టార్ కదా ఆయన. సాధారణ ఒక డైరెక్టర్ ఒక మేకప్ నెలంగా నమస్కారం సార్ అని లిగుతున్నాడు ఏంటి ఈయన. అప్పుడు అతనిలో సంథింగ్ అనేది మాలో ఒక మైండ్లో వెంటాడిపడింది. ఏంటి ఇప్పుడు మనం ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకొక పెద్ద మనిషి వచ్చినప్పుడు లేచి నమస్కారం పెడతాం, సంస్కారం అది. కాబట్టి ఒక టీ బాయ్ ఎవరు వచ్చి నమస్కారం సార్ అనగా లేచి నమస్కారం పెడతాడు ఆయన. అప్పుడు మేము స్టార్టింగ్లో ఆయన ఇదేంటి ఒక మనిషి జీవితం కూడా ఇంత బ్యాలెన్స్ చేయొచ్చా, పెద్ద చిన్న అనే బ్యాలెన్స్ని కూడా ఈయన మనసులోని ఒకే లెవెల్కి చూస్తాను అనేది మాకు అప్పుడే ఒక బీజం పడింది. ఇది ఫస్ట్ స్టేజ్. రెండో స్టేజీ ఫైటర్స్ నుంచి 30-40 మంది ఫైటర్లు చేసేవాళ్ళని ఒళిపాల్ అనే సినిమాకి రజనీకాంత్ గారితో సోలో ఫైట్ మాకు అవకాశం వచ్చింది. అంటే ఆ మ్యాన్ టు మ్యాన్ మేము ఫైటింగ్. అప్పుడు కొంచెం దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆయన్ని మమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపడిపోయి ఇద్దరు ఒకే రకంగా ఒకే బాడీ ఒకే స్టైల్ చూసి వాహన స్టూడియోలో ఫైట్ సోలో ఫైట్ ఆయనతోటి సెకండ్ స్టేజీ. ఇప్పుడు ఫస్ట్ మాపళ్ళ సినిమాకి దెబ్బ కొడితే వెళ్ళాలి. మేము క్యారెక్టరైజ్ దాంట్లో ఒక డైలాగ్ ఉంది, డే కాసు పెడితే పోరా రజనీకాంత్ ఏంటంటే ఒక ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉంటారు. రజనీకాంత్ కూడా ఫ్యాక్టరీలో పని చేస్తుంటాడు. మేము ఆ డబ్బులు తీసుకుంటారు, జీతం ఇస్తారు కదా, పక్కన ఒక గల్లా పక్కన పెట్టుకొని డబ్బులు ఇస్తే సగం డబ్బులు మాకు వెళ్ళని రవిడీ చేస్తుంటాం. అప్పుడు రజనీకాంత్ వచ్చారు దగ్గరికి వచ్చి, అయ్యా నేను చేసిన కష్టాన్ని నా ఫ్యామిలీకి మా అమ్మకే పెట్టాలనుకుంటున్నాను, మీకు ఇవ్వదలుచుకోలేదు అని వెళ్తున్నాను. రే సట్టు పట్టుకొని రే మరి అది కాసు ఎచ్చిడిపోంగ ఇల్లు అన్నా అని రజనీకాంత్ అంటాం. ఆయన సరే సార్. అప్పుడు మాకు ఒక లోపట కాంతనే రే డబ్బులు పెట్టేళ్ళు లేదంటే అనే రేంజ్కి అనగలిగామంటే అప్పుడు సెకండ్ స్టేజ్ ఎదిగాం. అప్పుడు దెబ్బ తీసుకొని భయంగా వెళ్ళే సీజన్ నుంచి ఈ స్టేజ్ ఒక డైలాగ్ రజనీకాంత్ నేను డబ్బులు ఏమనంటే కొడితే పంచ రజనీకాంత్ వెళ్ళి వాళ్ళ పోలే లేచి 2 వాడు కొట్టి ఫస్ట్ ఏంటంటే ఒకరే ఆగపడతాం. కొడితే రజనీకాంత్ కింద పడిపోతాడు. కింద పడిపోయి ఇటు తిరుగుతుంటే ఇంకోరు కొడతాడు. ఇప్పుడు రజనీకాంత్ ఎడ చూస్తాడు, ఇప్పుడు కొట్టింది ఎవరు, ఇప్పుడు ఎవరు చూస్తే ఇద్దరం ఒకవేళ అంగలన్నట్టు చూస్తాం కలిసి. అప్పుడు ఆయన కళ్ళు కూడా దుడుచుకోవడం సన్నివేశం కూడా మీకు చూపిస్తాం, బాగుంటుంది అనమాట. రజనీకాంత్ ఇట్లా కళ్ళు వేసుకొని చూస్తాడు, ఈడవుడు అని చూస్తే ఇద్దరం కలిసి ఒక ఫైట్ చేస్తాం.
అలాగ రజనీకాంత్ గారితో ఉళైపాళ్ళ అనే సినిమాని ఫైట్ జరిగింది. అది 25 years అయిపోతుంది. అది అంటే ఫైటర్గా ఉన్నప్పుడు లేదని దీంట్లో కొంచెం ఆయనతో మాట్లాడటం, కొంచెం దగ్గరగా ఉంటుంది ఆయనతో కొంచెం. ఇది 3వ స్టేజ్ ఆయన దగ్గర. అక్కడ ఉన్న స్థితి ఏంటి అంటే మేము ఆయనతో కూడా ఒక విషయాన్ని తెలుసుకున్నాం. అక్కడ మేము ఫైట్ చేస్తూ ఉంటుంటే రోడ్డు అమ్మటి చిన్న బజ్జీలు వేస్తున్నారు. బజ్జీలు అంటే ఏముంది, మన పురుగులు అంటారు కదా, అక్కడ పురుగులు వేస్తూ ఉంటుంటే ఆయన ఇప్పుడు మనిషి సూపర్ స్టారు వేస్తూ ఉంటుంటే టక్కన షూటింగ్ స్టార్ట్ అయిపోతుంటే టక్కన పురుగుల దగ్గర పోయి ప్లేట్ పెట్టుకొని తీసుకొని తింటున్నాడు. టక్కన ఇదేంటి ఇంత పెద్ద మనిషి ఏంటి ఇంత సాధారణ ప్లాట్ఫారంలో టిఫిన్ తిన్నాడు అని మాకు డౌట్ వచ్చి సార్ని అడిగి, ఏం సార్ ఎంత సింపుల్గా పోయి తిన్నారు అంటే, మనం ఎంత పెరిగినాగా ఎంత ఇదినా కానీ మన మనసు సాధారణంగా ఉండాలి. ఇప్పుడు ఆయన చెప్పిన మాట అద్భుతమైన. అంటే నేను ఇక్కడ ఈ బడ్డీ కోట్లు తింటే నాకు సాటిస్ఫాక్షన్ అని నాకు కోరిక ఉంది. అందుకని నా హీరోయిజం, నా పేరు అది అడ్డం కాకూడదుగా నాకు. నేను ఇష్టానికి ఉండాలి. నేను అంటే ఆ పేరు డబ్బు నా ఆనందానికి డిస్టర్బెన్స్ చేస్తుంటే నా పేరు డబ్బులు ఎందుకు అనే పాయింట్ని అక్కడ క్యాచ్ చేశారు ఆయన. నేను తినాలనుకున్న బడ్డీ కోటి దగ్గర వెళ్ళి తింటున్నాను, నా పేరు నాకు సూపర్ స్టార్, నా డబ్బు నాకు అరసం లేదు, నాకు ఆనందం అక్కడ ఉందన్న వచ్చి తిన్నాను అనే దానిలో ఆ పాయింట్ మాకు బాగా నచ్చిందండి సార్. అంటే జీవితాన్ని బ్యాలెన్స్లో అంటే మేము ఫస్ట్ తెలుసుకున్నది ఏంటంటే అందరిని సమానంగా మర్యాద ఇస్తాం ఒకటి. రెండోది ఏంటంటే ఆయన ఇష్టానికి ఏది తినదలుచుకున్నాడో ఎలా ఉండదలుచుకున్నాడో హీరోతనాన్ని పక్కన పెట్టి కామనమైన జీవితాన్ని గడపడానికి దాంట్లో అక్కడ నేర్చుకున్న పాయింట్ అది ఒకటి. 3 స్టేజ్లు తెలుసుకున్నాం. ఈ 2వ స్టేజ్లో 3వ స్టేజ్ ఇప్పుడు లేటెస్ట్గా 19th పోయిన సంవత్సరంలో మేము దర్బార్ అని షూటింగ్ చేసినప్పుడు వెళ్ళినప్పుడు బాంబేలో ఫస్ట్ టైం కలవడం జరిగింది. ఆయన్ని కలవడంలో చూశాడు, మనం ఉళిపల్లి ఫైట్ చేశాం కదా, అప్పుడు బాగుండాలి మీరు గుర్తుపెట్టుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తెలిసి మనం 20 years అలా కలిసాం. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఆయన కలవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మేము అప్పుడు ఇంత జ్ఞానం ప్రకారంగా ఆత్మ పైనులు మేము ఎంత లేదు కాబట్టి ఇప్పుడు ఆత్మ పైనులు మేము వెళ్ళాం కాబట్టి రజనీ సార్ అవతార బాబా గురించి ఆయన ధ్యానం చేస్తుంటారు, క్రియోగ చేస్తుంటారు అనే సంగతి మనకు తెలిసింది. మేము అందరూ హీరో దగ్గర చేసాం, రజనీకాంత్ గారితో ఫైట్ చేయాలనేది మాలో చిన్న కోరిక ఫేరాఫన్ ఉంది. ఏరే ఒక కెమెరామెన్ వచ్చి ఒక పేట అనే సినిమా నేను మీకు రికమెండ్ చేశాను, వచ్చే రావచ్చామని అన్నాడు. ఎదురు చూసాం కొంచెం, కానీ ఆ సినిమా బాగా దగ్గరికి వచ్చింది. అది ఏరా ఫైట్ మాస్ చేయాల్సింది. అరే భగవంతుడు ఇంకా మనకి టయాన్ని ఇవ్వలేదేమో. ఈ ఏంటంటే అంత పెద్ద హీరో దగ్గరికి పోయి మనం అడిగితే వచ్చేది కాదు. అది దైవ సంకల్పం ఫస్ట్లోనే. దీనికి వాళ్ళకి మనకు బ్యాలెన్స్లో ఉండాలన్న విషయం వాళ్ళకి అర్థం అవ్వాలి, దీనికి న్యాయం చేస్తారన్న సంగతి వాళ్ళకి తెలియాలి. అప్పుడు కానీ మనకు తెలుస్తారు. ఈ దర్బార్ అనే సినిమాకి ఫైట్ మాస్గా ఫస్ట్ ఉళిపల్లి సోలో ఫైట్ రావడానికి డైరెక్టర్ పి వాసు, వాహిని స్టూడియో వాళ్ళు. పి వాసు గారు దాన్ని మాకు అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా పి వాసు గారు మేము థ్యాంక్స్ చెప్పాలి. ఫస్ట్ ఫైటర్గా ఆయన దగ్గర చేయడానికి అవకాశం కల్పించింది మా రాజు మాస్టర్ గారు. గ్రూప్లో ఆయన దగ్గర ఒక దెబ్బ తీసుకొని పట్టడానికి ఇప్పుడు ఆయన కొట్టి వా అని మాట్లాడే ఒక డైలాగ్ ఆయనతో మాట్లాడే కెపాసిటీ మాలో పెంచిన డైరెక్టర్ పి వాసు డైరెక్టర్. ఆ తర్వాత ఇప్పుడు దర్బార్ అనే సినిమాకి ఫైట్ మాస్టర్గా మాకు అవకాశం ఇవ్వడానికి ఏఆర్ మురుగదాస్ గారు డైరెక్టర్, సన్ పిక్చర్. ఆయన అంతకుముందు సినిమా మేము చేయటం వల్ల సర్కారు సినిమా చేసాము. దీని 2వ సినిమాగా మాకు అవకాశం జరిగింది. చాలా ఆనందం. అంటే ఈ సంగతి మనం థ్యాంక్స్ చెప్పాలి మురుగదాస్కి. మేము సర్కారు సినిమా చేసాము, రిలీజ్ అంతా అయిపోయింది. తర్వాత రజనీకాంత్కి ఒక సిట్టింగ్కి వెళ్ళినప్పుడు ఆ సిట్టింగ్లో ఈయన కథ చెప్పడం, ఆయన ఒకే నమ్మనే బయటకు వచ్చి అమ్మనే మాకు ఫోన్ చేశాడు. మాస్టర్ గారు ఫస్ట్ ఫోన్ మీకే, అంటే ఒకే వంగంలో మీకే చేస్తున్నా ఫోన్ నేను, బట్ రజనీకాంత్ సినిమా మీరు చేస్తున్నారు అనగానే చాలా ఆనందం వేసింది. అంటే ఇప్పుడు నుంచి ఎదురు చూస్తున్న ఒక ఆకలిగొన్న పుల్లాగా రామలక్ష్మణ ఉండేవాళ్ళకి ఆనందం లోపల బయటికి ఎగరలేదు కాబట్టి లోపల మటుకి గంతులేసాం. వేసుకొని దర్బార్ సినిమాలో ఆ రోజు సరదాగా మాట్లాడాము, ధ్యానం గురించి మాట్లాడు ఓపెనింగ్ రోజు. ఆ తర్వాత నెక్స్ట్ షెడ్యూల్కి మేము వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే మీకు మా అడ్డే పంక్లు చెప్పింది, మేము కంపోజ్ 5 రోజులు మేము బాగా కంపోజ్ చేసాం. హీరో రజనీకాంత్ అట్లా వస్తాడు ఎట్లా వస్తాడు అనగానే మేము కంపోజ్ చేసి ఐప్యాడ్లో తీసుకెళ్ళి క్యారవాన్లో ఉన్నాడు హీరోయిన్ కలవన్నాను. ఎలాగలే మేము ఆయన్ని ఎంతకో ఊహించుకున్నాం. మేము అసలు ఈ ఫైట్లు అట్లా వస్తుంది ఇట్లా వస్తాడు అనుకున్నామండి. ఆయనకి లోపలికి వెళ్ళగానే లుంగి కట్టుకొని మేకప్ లేదు బట్టతల వేసుకొని ఒక మూలనాలు కూర్చొని, అంటే మనకి ఒక ముసలాయన ఒక మూలలు కూర్చుంటే ఆయన పడుచుకోండి మనం దాటి వెళ్తుంటాం కదండి. అంటే స్టార్స్ కెమెరా ముందు ఎలా ఉంటారు అనేది ఆయన క్యారవాన్లో వెళ్తే ఎక్కడున్నారు సార్ అని అడుగుతుంటే నేనే అన్నాడు. చూస్తే ఆయన వెళ్ళిపోయి పేదలకు అంటే తెలియని ఒక రూపం, నిజ రూపం కనిపించాను. చూడగానే
చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇంత పెద్ద ఫైట్ మనం కంపోజ్ చేసాము, సారం చూస్తేనే మన సాధారణ అంటే ఈ ఫైట్కి బ్యాలెన్స్ అవుద్దా లేదా, అంటే మనం ఏమైనా ఎక్కువ ఊహించుకున్నామా అనేది సార్ అంటే నవ్వుకుంటూ వచ్చాం, కానీ మాకు సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మేము ఎక్కువ ఏమైనా ఊహించుకున్నామా ఏంటి అనేది, అసలు ఫైట్ చేస్తాడా లేదని డౌట్ కూడా వచ్చింది. అప్పుడు అయిపోయిన తర్వాత ఓకే బాగా చేద్దాం అన్నట్టు లోపలికి బయటకు వచ్చాం. అయిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇదే రజనీకాంత్ గారు ఇగ్గు పెట్టుకొని కాస్ట్యూమ్ పోలీస్ డ్రెస్ చేసుకొని ఐ క్యాప్ షూ వేసుకొని కూలింగ్ కళ్ళజోడు పెట్టుకొని చెట్లు రాగానే ఆ మనిషిని చూడంగానే మళ్ళీ అదే షాక్ తిన్నాం. అంటే ఈ ఫైట్ మనం చేసింది ఈయనకి సాలుద్దా సాలా ఎక్కువ ఏమైనా చేయాలనేది 1 అవర్లోనే మా బాడీలో అనేది మారిపోయింది. అంటే ఇంతకుముందా ఎంత ఫైట్ చేసామే, ఈ ఫైట్ని బ్యాలెన్స్ చేస్తారా లేదా పెద్ద అని అనుకునే క్యారెక్టరు డ్రెస్ వేసుకొని కెమెరా ముందుకు రాగానే ఇప్పుడు మనం చేసింది ఫైట్ తక్కువ అయిపోయింది. అంటే స్టారు లోపల ఇన్నర్ పవర్ మనిషికి ఉన్నందువల్ల కెమెరా ముందుకు కానీ దానికి వచ్చినందువల్ల ఆ పవర్, ఆ బ్రైట్నెస్ ఏంటి అనేది అర్థమైంది. ఆత్మ లెవెల్లో ఆత్మ పవర్ చేస్తుంది ఆయనకి. అప్పుడు మనిషి ఎలా ఉండగానే మాటలో పవరు, ఆ కాస్ట్యూమింగ్ ఆ రూపు, దానికి ఒక ఎనర్జీ అనేది రజనీకాంత్ గారు చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆ ఫైట్ చేసిన తర్వాత ఒక రోజు నుంచి ఇక్కడ మాలో ధ్యానం గురించి తర్వాత మా గురించి కేఎస్ రవికుమార్ డైరెక్టర్ ఉన్నారు. ఈ మా షూటింగ్ రాకముందు ఆయనతో కలిసినప్పుడు కేఎస్ రవికుమార్ తోటి మేము పనిచేసాం ఈ ధ్యానం గురించి, మా ఫుడ్ నియమాలన్నీ. ఆయన వచ్చి రామలక్ష్మి తోటి ఫైట్ మాస్టర్ అన్నాను అనగా ఆయన చెప్పాడంట, వాళ్ళు ఎత్తుముందు రామలక్ష్మి కాదు, వాళ్ళు ఇప్పుడు చాలా అద్భుత చింతనలో ఉన్నారు, బాగా మీకు చాలా మ్యాచ్ అవుతారు, నీ మనకి మంటదని ఆయన బాగా ఫీడ్బ్యాక్ చేశాడంట. ఈ సందర్భంగా మేము కేఎస్ రవికుమార్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. అంటే మేము ఎత్తుకోగల రామలక్ష్మి మీ గురించి నాకు కేఎస్ రవికుమార్ చెప్పారు, మీ ఆహార నియమాలు కానీ, మీరు పడుకునే టైం కానీ, మీరు ధ్యానాలు ఇష్టం కానీ నాకు చెప్పాడు, చాలా ఆశ్చర్యం వేసింది. అని అప్పుడు ఆయనలో ఉన్న విషయాలు మమ్మల్ని ధ్యానం షేర్ చేసుకోవడం జరిగింది, మొదలుపెట్టారు. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే డైలీ షూటింగ్ ముందు డైలీ 1 అవర్ ధ్యానం గురించి మాట్లాడేవాళ్ళు. ధ్యానం చేసేటప్పుడు రజనీకాంత్ గారు ఒకే ఒక మాట అన్నారు, మీరు ధ్యానం ఎలా చేస్తున్నారు, ఏ నువ్వేం చేస్తే క్రియోగా చేస్తాను, చక్రాస్ నుంచి అలా పైకి తీసుకెళ్తుంటాను అన్నాం. మేము చక్రాస్ అలాంటి మాకు ఐడియా లేదు సార్, కళ్ళు మూసుకొని కూర్చున్నాము, ఏదైనా ఆలోచనలు వస్తుంటే సాక్షి చూస్తున్నాం పోతున్నాం వెళ్తుంది సార్ అది అన్నాం. ఓకే గుడ్. మీరు ధ్యానం చేసేటప్పుడు ఎలా చేస్తారు, ఇవి ట్యాంక్ చెప్తారా, ఏం చేస్తారు, ఏ దేవుడిని పూజిస్తారా అని అడిగాడు రజనీకాంత్ గారు. ఏమంటే మేము ఇంతకుముందు ధ్యానం చేసేటప్పుడు నాకు ఇంత ఆరోగ్యం రావటానికి, ఇంత పేరు రావటానికి కారణమైన భగవంతుడు థ్యాంక్స్ అంటే చెప్పాం కొన్నాళ్ళు. అప్పుడు కొన్నాళ్ళు ధ్యానం చేస్తున్నప్పుడు ఆయన ట్యాంక్ చెప్తున్నప్పుడు నువ్వెవరు ఆయన ఎవరు అనేది మాకు ప్రశ్న వచ్చిందంటే, ఈ మధ్యకి ట్యాంక్స్ కూడా చెప్పేది ఏమి లేదంటే కళ్ళు ముందు కూర్చొని థ్యాంక్స్ భగవంతుడు చెప్తూ అంటే నువ్వు వేరైనట్టు ఆయన వేరులాగా అట్లా ఈ మధ్యకాలంలో మేము 5-6 సంవత్సరాల నుంచి ట్యాంక్స్ కూడా ఎవరు చెప్పేది లేదంటే భగవంతుడు ఎవరు, నేను ఆయన చేసి చెప్పడానికి నువ్వెవరివి, అది చేపట్టే నువ్వే అంటే ఆయన ఎవరు, ఇది కళ్ళు మూసుకుంటే మాకేదో ఏరు అంటే మనల్ని ఒక ఫ్యామిలీని ఎడదీసినట్టు అవుతున్నాం అండి మేము. భగవంతుడు నేను ఇడిపోయినట్టుగా మాట్లాడుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఆయన ట్యాంక్ చెబితే. ఆయన ట్యాంక్ చెప్పడం ఏంటి, నేను ఇడిపోవటం ఏంటి, చేతనంతా ఆయనే కదా, చూస్తుంది ఆయనే కదా, మాట్లాడేది ఆయనే కదా అనే భావంతో ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం అంటే ట్యాంక్స్లు ఎవరికి లేదండి. కళ్ళు మూసుకొని ఏదైనా పని చేసి మాకు ఏదైనా హెల్ప్ చేయడం వాళ్ళు చేస్తాం, కానీ భగవంతుడు ట్యాంక్స్ లేవండి. ఆయన ట్యాంక్స్కి ఎక్స్పెక్టేషన్ చేసి ఆయన లేడు మనకి, అంటే మనం ట్యాంక్స్ కోసం ఎక్స్పెక్టేషన్ చేసి రేంజ్లో లేడు ఆయన అనే స్థితిగతులు మాకు అనుభవం కరకు వచ్చి భగవంతుడు ట్యాంక్స్ లేదు కళ్ళు మూసుకొని అలా కూర్చున్నాం అనగా, ఓ మీరు చక్రాస్ కూడా చేయ అవసరం లేదు, ఆల్రెడీ మీరు చక్రాస్ దాటి వెళ్ళిపోయారు అన్నాడు. ఆవిడ ఆనందం వేసి ఒక ఆడియో ఫంక్షన్స్లో మీరు క్యాపులు పెట్టుకున్న వీళ్ళు ప్యాంట్లు వేసుకున్నారని వీళ్ళు కాషాయం వస్త్రం వేసుకున్న ఏగులు వీళ్ళు అని ఒక ఆడియో ఫంక్షన్కి చెప్పడంతో సినిమా ప్రపంచం అంతా రజనీకాంత్ మేము ఏగులు అంటున్నాడు ఏంటంటే ప్రపంచం అంతా మమ్మల్ని ఫెకాది రాజు వీళ్ళందరూ ఆడటం జరిగింది. అంటే ఒక గొప్ప మహానుభావుడు, ఒక స్టారు, సూపర్ స్టారు మాతోటి ఒక 40 days ఆయనతోటి వర్క్ జర్నీలో మమ్మల్ని అనుభవించి మా మాటలు కానీ తినే ఆహారాన్ని లేచే సమయాన్ని మమ్మల్ని గుర్తించి మాలో ఉన్న సత్యాన్ని టీవీ ముందు చెప్పడం అంటే ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పడం అంటే చాలా అద్భుతంగా ఈ సందర్భంగా రజనీకాంత్ గారు. ఈ సందర్భంగా మేము దగ్గర నేర్చుకున్న విషయం ఏంటంటే, అద్భుతమైన పాయింట్ అంటే ఆయన దగ్గర గొప్పతనం ఏంటంటే ఎక్కువ ఆయన చెప్పేదానికంటే మా మాటలు ఎక్కువ వినేవాళ్ళు. మనం ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచం ఏంటంటే కొంచెం తెరిస్తే చాలు రెండో వాడు నోరెత్తనేయం, యో వసవసింది అక్కడ వాగేసి నాకు అది తెలుసు ఇది తెలుసు అని వాడిని కాంప్రమైజ్ చేస్తూ ఉంటాం.
అలాగా మేమే మా కొంత డౌట్ వచ్చింది, మనమేమన్నా పెద్దగా పుడుంగు వాళ్ళని ఆయన చెప్తున్నా ఏంటి అనే డౌట్ మా ఇద్దరికి వచ్చి, ఏం సార్ మేము ఎక్కువ మాట్లాడుతున్నాం, మీరు మాట్లాడలేదు సార్, మీరుగా చిన్న మీరు చెప్తే మేము వినాలి కదా సార్, మేము ఎక్కువ మాట్లాడుతున్నాం సార్ అన్నాం. లేదు లేదు మీరు మాట్లాడండి, నాకు కరెక్ట్ అవుతుంది, మీరు మాట్లాడండి అన్నాడు. సంతోషం వేసింది. అంటే అది పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి వేరే విషయం, బట్ ఆ విషయంలో మనం గ్రేట్గా ఒప్పుకోవాలన్నమాట. మన నిజమైన జ్ఞాని ఎక్కువ మాట్లాడకంటే ఎంత ఉంటాడనే సంగతి అర్థమైంది ఆ రోజు మాకు. ఆయన అద్భుతమైన మాలాంటి విడివిడి జ్ఞానాలు ఎక్కువ మాట్లాడతారని మాకు అర్థమైంది. తర్వాత ఇంకొకటి ఒక సత్యం తెలుసుకున్నానంటే, మానవుడు మహాత్ముడైతే, జీవుడు దేవుడైతే ఎట్లాంటి గుణాలు ఉంటాయి, జీవుడు ఆత్మల పరిపూర్ణం చెందితే ఎలా ఉంటాయో ఆయనలో కొన్ని కొన్ని మేము చూసాం. మనం మానవుడు, ఆయన మానవుడే. కానీ మానవుడు మహాత్ముడుగా ఆ గుణాలను పులిపుల్చుకుంటే ఏముంటాయి అనేది చూస్తుంటే, ఆయన నవ్వుతుంటే ఉంటుంది చూడు, ఒక తేజస్సు. ఒక తేజస్సు అంటే భగవంతుడే ఆ నోట్లో నుంచి మన నవ్వులు ఒక మనల్ని దుఃఖంలో ఉండే ఆ నవ్వు నిన్నమాట దుఃఖంలో కూడా కరిగిపోయేలా ఉంటుంది నవ్వు ఆయన. ఎస్, ఆ మాటలో ఒక చిన్న బేసు. తర్వాత ఆయన మాట్లాడే విధానంలో ప్రేమ తత్వం ఉంటుంది చూడు, ఆ ప్రేమ ఏంటంటే ఇటు కఠినంగా మాట్లాడాలనుకుని వచ్చినప్పుడు కూడా ఈయన మాట్లాడే మాటకి కఠినమైన మాట డిజాల్వ్ అయిపోతుంది. కొట్టాలని వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడితే రెండు చేతులు దండం పెట్టాల్సిందే, అంత ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. ప్రేమ, ఆ ఫేజ్లో తేజస్సు. అంటే ఆత్మలోకి మనం కానీ లివనం అయ్యి భగవంతుడితో కానీ కనెక్ట్ అయితే ఆ తేజస్సు, ఆ మాట, ఆ చూపు, ఆ ఇనికిడి, ఆ నడక టోటల్గా మారి అంటే ఆయనలోకి మారిపోయినట్టుగా అనిపిస్తుందండి. తర్వాత లొకేషన్లో ఎవరన్నా పక్కన ఉండి కోపతాపాలతో తిడుతున్నా కానీ ఎందుకు తిడతావు ఆయన్ని అని ఎమ్మడిని దాన్ని ఖండించడం కానీ, ఇట్లాగా ప్రతి విషయాన్ని ఆయనలో ఒక దైవతత్వాన్ని, దైవ స్వరూపుడిగా మేము చూడటం జరిగింది. ఆయన సూపర్ స్టార్ యాక్టర్ కాదు, సాక్షాత్ పరమాత్మ స్వరూపాన్ని మేము ఈ సందర్భంగా రజనీకాంత్ గారితో అనుభవం ప్రకారంగా ఆయనతోటి మేము చూసి ఒక 40 రోజులు ఆయనతో జర్నీ చేసిన అనుభవం ప్రకారం ఆయన భౌతికవాదంలో కనిపిస్తున్న సినిమాలో హీరోగా కనిపిస్తున్నా కానీ ఆత్మలో నిత్యుడు భగవంతుడు ఆత్మ ఫైనల్లో బాగా లోతుకెళ్ళిన గొప్ప మనిషి. ఆయనతోటి మేము ఈ జర్నీ చేయటం, ఈ సినిమాని మాకు అవకాశం ఇచ్చిన మురుగదాస్ గారికి, సన్ పిక్చర్ వాళ్ళకి మేము సందర్భంగా థ్యాంక్ చెప్తూ, ఆయన దగ్గర కొన్ని మీకు చెప్పలేదు కానీ ఎన్నో అనుభవాలు. సో ఇప్పటివరకు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్కి రజనీకాంత్ గారితో ఉండే అనుభవాలను తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్తో రజనీకాంత్ గారికి ఉండే ధ్యాన అనుభవాల గురించి తెలుసుకుందాం. సో లెట్ us go to our third segment, అపరిచితులు. మాస్టర్స్, మరి మీరు కాలేజెస్లోను అలానే పిరమిడ్ సెంటర్స్లోను కూడా స్పీచెస్ ఇస్తూ ఉంటారు కదా ధ్యానం గురించి, ధ్యాన అనుభవాల గురించి. మరి అలా మీరు స్పీచెస్ ఇచ్చినప్పుడు అక్కడ ఉండే ఆడియన్స్లో మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, అనుకోకుండా స్టూడెంట్స్ నుంచి కూడా కొన్ని అనుకోని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి సందర్భాల్లో మీరు కొత్తగా ఆ అపరిచితుల నుంచి నేర్చుకున్నది ఏమన్నా ఉందా? మాకు ఈ సత్సంగాలు చెప్పేటప్పుడు ఈ ధ్యాన మిత్రులతో మాట్లాడతాం, ధైర్యంగా మాడతాం. ఈ కాలేజీకి ఈతోరికి వెళ్ళినప్పుడు చాలా భయం వేస్తుంది మాకు. వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు. వాళ్ళు అంటే కొంచెం ధ్యానం ఏంటంటే వాళ్ళు ఏదో కొంచెం పాపం బయట మాస్టర్లో ఏదో ధ్యానం అని చెప్పతారు కాబట్టి చిన్న అడిగి వాళ్ళు సేమ్ చేయకూడదు అన్న ఉద్దేశం కొంచెం ఉండొచ్చాము. ఒక యూత్ స్టూడెంట్కి అవన్నీ అక్కర్లేదు, అతనికి వాళ్ళకి ఫ్రాంక్గా ఉంటాడు, ఏం కావాలో అడిగేస్తాడు. ఫస్ట్ మమ్మల్ని అడుగుతారు, సార్ మీకు మీ ఏ హీరోని వస్తారు సార్ అంటాడు. మేము ఇప్పుడు డీటెయిల్స్ చెప్పేది మాకు ఒక గొప్ప హీరోని వస్తారు, ఆయనే భగవంతుడు, హీరో ఆయన. అలాగే ఏంటంటే సినిమా స్టూడెంట్స్ దగ్గర ఏంటంటే ఒకళ్ళు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు మహేష్ బాబు ఫ్యాన్స్ ఉంటారు, ఈతులోని వాళ్ళు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గురించి బాగా చెప్పాను అనుకోండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాడు లిగుతాడు, వాడు సార్ మా హీరో తక్కువ ఏంటి సార్ అంటాడు. చదువుతుంటే మాకు వాళ్ళు చూస్తే భయం ఏంటి, ఇదే విషయం. ఎందుకనంటే దీనిలో కూడా అంటే ఈ ఈత కూడా మమ్మల్ని కొన్ని సార్ మీ జీవితంలో మీరు అసలు ఏం చదువుకోలేదు అంటున్నారు, బాగా మమ్మల్ని మనసు కరిగించిన చాలా విషయం ఉంది. మీరు ఏం చదువుకోలేదు అంటున్నారు, మీకు ల్యాప్టాప్ ఆపరేట్ తెలియదు అంటున్నారు, ఇంగ్లీష్ తెలియదు అంటున్నారు. అసలు ఇంత పెద్ద హీరోలతోటి ఇంత అద్భుతమైన ఫైట్లు ఎలా తీస్తున్నారని అడిగాడు ఒక క్వశ్చన్ కుర్రోడు. దానికి అద్భుతంగా మేము సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. అప్పుడు ఆ సందర్భంగా మేము యువతలకు చెప్పబోయేది ఏంటంటే, ఈ సందర్భంగా మేము గురి పెట్టిన వాడే గురువు. అది మేము చెప్పాలి, రమణ మహర్షి చెప్పారు. రమణ మహర్షి చెప్పిన గురువు ఏదైతే ఒక పని మీద కానీ మనం ఏకాగ్రతగా కానీ మనం కానీ ఒక మనసు పెడితే
ఆ పని ఎలా ఒక ముడి, ఒక లాక్ వేసిన ముడి ఉంది, ఒక లాక్ బాగా ముడేసి ఈ ముడి ఊడదీయాలని, కానీ ఈ ముడి నాకు రాదు అనుకుంటే ఆ ముడి మనం విప్పలేము. దీని ఎట్టి పరిస్థితుల్లో ఈ ముడి నేను ఊడదీయగలుగుతాను, ఇది నేను సాధిస్తాను అనే భావన నీ లోపల కానీ క్రియేట్ కానీ మన లోపల అయితే ఆ ముడి ఎలా ఊడదీయాలనేది అదే చెప్పుద్ది. అయ్యా నన్ను ఇలా ఊడదీస్తే నేను ఈజీగా బయటకు వస్తాను అంటే మన కోఆపరేట్ చేస్తుంది. అది కోఆపరేట్ చేయాలంటే నువ్వు పేషెన్సీ దాని మీద ఉన్న ప్రేమ చూపించగలగాలి. దాని నుంచి పారిపోకూడదు, భయపడకూడదు. ఇప్పుడు ఒక చదువు ఉంది, ఆ చదువుని మీద నువ్వు నిజంగా ప్రేమిస్తే ఆ చదువు ఎలా అనేది అది మనకు నేర్పుద్ది. దాని వ్యతిరేక భావంతో మనం ఉండగలిగితే ఆ చదువు మనకు నేర్పదు. దాని ద్వారా మనకి ఇరిటేషన్ భావం కూడా వస్తానికి ఉంది. అందుకని ఏ పనైనా కానీ శాస్త్ర పని మీద మన 100% నిమగ్నం అయిపోయి దానిలోకి లోపలికి వెళ్ళి నేను చెయ్యాల్సిందే, ఇది ఎలా చేయను సాధించాల్సిందే, లేకపోతే మార్గం లేదన్న భావన మనలో కానీ వస్తే ఆ పని ఇంకో పనిని మనం చూపించుదు, ఆ పని మనకి ఎంత క్లారిటీ ఇచ్చుది అనేది మేము చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే ముందు మనకు ధైర్యం కావాలి. ధైర్యం ఉండాలి. ఒక పని చేయాలంటే మన దాంతో ధైర్యంగా మనం ఉండగలగాలి. భయపడితే మనం ఆ పని చేయలేం. ధైర్యం కావాలంటే ప్రతి మనిషి యువకులు కూడా చెప్పబోయేది ఏంటంటే, ఈ సందర్భం ఈరోజు మేము ఊర్లో నుంచి కానీ ఈరోజు ఈ స్టేజ్కి కూడా నువ్వు ఈ పని చెయ్యయ్యా అని చెప్పిన రోజు మాకు అలా చెబితే అంటే పని మీద నాకు బాధ్యత లేదా, నువ్వు చెబితే నేను చెయ్యాలా అనేది మా లోపల ఒక చిన్న గుచ్చుకుంటుంది. అంటే పని నువ్వు చెబితే చేసే రేంజ్కి నేను ఉన్నానంటే ఆ పని మీద నాకు ఇంట్రెస్ట్ లేనట్టేగా, అంటే ఆ పని నాకు సంబంధం లేనట్టేగా. అప్పటి నుంచి కూడా ఈరోజు కూడా మనస్ఫూర్తిగా నేను గర్వంగా చెప్పేది అంటే, మా అమ్మ వాళ్ళు కానీ మా నాన్న వాళ్ళు కానీ షూటింగ్ వాళ్ళు కానీ ఈ పని నువ్వు వెళ్ళి చెయ్యి అని చెప్పుకోవడం లేదు. దానికి మూల సూత్రం మెయిన్ సూత్రం ఊర్లో గడ్డి కోసుకొచ్చే కాడ నుంచి కానీ, గేదెలు కాసే కాడ నుంచి కానీ, పొలం కుప్పలేసే కాడ నుంచి కానీ చెబితే అసలు మేము చాలా ఇరిటేషన్. అంటే ఇది కూడా ఈరోజు చదువుకున్న స్టూడెంట్ కానీ అయ్యి మీరు చదువుకోండి, మీ జీవితం బాగుపడండి అంటే మన జీవితం మనకి కొంచెం మనకు తెలియనట్టేగా, అర్థం కానట్టే కదా. అందుకని మన జీవితాన్ని మనము డిజైన్ ముందు చేసుకోవాలి, ఎంజాయ్ చేయాలి. మేము కోతలు కోసే కాడ నుంచి కుప్పలు కోసే కాడ నుంచి కూడా ఏంటంటే 2 ఉదాహరణలు ఏంటంటే, స్కూల్కి వెళ్ళే పిల్లల కంటే 2 తీసుకుందాం. స్కూల్ కంటే పిల్లల టీచర్ కంటే వారియర్ గురువు వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళే పని అయితే ఆ రోజంతా గురువుని చూసి భయపడుతూ ఉండాలి. అలాగే అందరూ వచ్చిన తర్వాత శిష్యుడు ఒక హాఫ్ అన్ అవర్, గురువు ఒక హాఫ్ అన్ అవర్ లేటుగా వచ్చాడు అనుకోండి, ఈ పిల్లలందరూ చూసి ఆయన భయపడాలి. అంటే నేనే లేటుగా వచ్చినట్టు వాళ్ళని అలసగా తీసుకుంటారని. ఇప్పుడు తర్వాత తల్లి కంటే పిల్లడు ముందు లేచినటువంటి తల్లి భయపడుద్ది. తల్లి మనకంటే ముందు లేచింది అనుకోండి, వచ్చి మనం భయపడాలి. వీటన్నిటి కారణం ఏంటంటే టైమింగ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి దానికి సమయం కానీ మనం ముచ్చుకొని ప్రతి దానిలో మనం ముందుగా వెళ్తుంటే మనకు ధైర్యం ఇచ్చుద్ది. అందుకని చేస్తున్న పని నువ్వు ప్రేమించు, నువ్వు చెయ్యాల్సింది నేను కరెక్ట్ కావాలనేది దాని మీద మనసు పెడితే ఆ పని ద్వారా ఎంతో వెళ్ళొచ్చని మేము స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. ఈరోజు మేము ఈ స్టేజ్కి ఉన్నామంటే చేస్తున్న పనిని ప్రేమిస్తున్నాము, చేస్తున్న పనికి దైవంగా అనుకుంటున్నాం, చేస్తున్న పనికి రెస్పెక్ట్ ఇస్తున్నాము. పని చేస్తేనే మనం ఈ డ్రెస్ వేసుకుంటున్నాం, ఈ పని చేస్తేనే అన్నం తినడానికి కారణం, ఈ పని చేస్తేనే ఫ్యామిలీకి మనం ఉపయోగకరంగా ఉంది. కాబట్టి పనే సార్ మనకి అన్నిటికీ మూలం నువ్వు చేస్తున్న పనే మనకు ఫుడ్డు. అందుకని పని దైవ్యంగా భావిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని ఈ సందర్భం చేయడం జరుగుతుంది. సార్ మేము జీవితంలో ఎదగాలంటే నాకేం అర్థం కావట్లేదు, చెప్పండి సార్, నా చదువు ఎక్కట్లేదు, మా తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, నాకు డబ్బులు బ్యాక్గ్రౌండ్ లేదు అని చాలామంది యువకులు కొంతమంది ఎదురు వచ్చి మమ్మల్ని సలహా ఆడటం జరిగింది. వాళ్ళకి ఒకటే మేము ధైర్యం ఇచ్చాం. మాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, మాకు చదువు లేదు, మాదేమో సినిమా ఫ్యామిలీ కూడా కాదు, ఆర్థికంగా డబ్బు పరంగా సపోర్ట్ లేదు, మాకు పెద్ద గైడెన్స్ ఇచ్చే గురువులు కూడా అప్పుడు ఆ టైంలో లేరు. కానీ మనం ఎదగాలనే తపన మన లోపల కానీ అది సంకల్పం గట్టిగా ఉంటే ఏడకని వెళ్ళిపోవచ్చు. అట్లాగా మాటలు చాలామంది స్టూడెంట్స్ మార్పు చెంది తర్వాత మాటలు విని అన్నదమ్ములు కొట్టుకొని తిట్టుకున్న వాళ్ళు మా మీటింగ్ విని అన్నను పలకరించి ఒక క్రైన్ ఆపరేటర్ ఉన్నాడు, మాదేదో అన్నదమ్ముల గురించి ఒక మీటింగ్ అన్నాడంట. వాళ్ళు అన్నంటే చాలా గొడవపడాడంట, కొట్టుకొని సట్లు దించుకున్నారంట. మా అమ్మ సీడీ అన్న మరుసటి రోజు వెళ్ళేసి వాళ్ళ అన్నకు సారీ చెప్పి ప్రేమతో మాట్లాడిన తల్లిదండ్రులు చూడని వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మా చీరాల కుర్రాడు అతను మాకు ఆనందం వేసింది.
నేను తల్లి గురించి చెప్పాను. తల్లి గురించి ఒక మీటింగ్లో చెప్తున్నప్పుడు ఒక షూటింగ్ లాగపడ్డాడు. నేను అడగని వచ్చి నమస్కారం పెట్టాడు. ఎందుకయ్యా అంత తీవ్రంగా నమస్కారం పెడుతున్నావు, మామూలు అడిగి సరిపోదన్నా. లేదన్నా, మీ గురించి నేను మా అమ్మని నా రూమ్లో నుంచి మా భార్య దగ్గర తీసుకెళ్తే మా ఇంటి దగ్గర వదిలిపెట్టారు. ఒక్కతే ఉంది అక్కడ, చూసేవాళ్ళు లేరు. అయినా కానీ చాలా రోజులు నేను పట్టించుకొని ఉన్నాను. మీ మీటింగ్ మదర్ గురించి చెప్పిన తర్వాత నా మనసు కరిగి ఆ మీటింగ్ ఇంటి నేను మా అమ్మని తెచ్చుకొచ్చి మా ఇంట్లో పెట్టున్నాను అన్నాడు. కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి మాకు. అంటే ఈ సందర్భంగా ఏంటంటే యువకులుగా ఏంటంటే మేము ఈరోజు సందర్భంగా మేము సినిమాలో డబ్బులు సంపాదిస్తున్నామా చేస్తున్నామా అనే దానికంటే కూడా అంటే ఈ మాట 10 మందికి ఆదర్శంగా మేము ఒక తల్లి చూసే తల్లి ప్రేమను కానీ, తల్లి అన్నదమ్ములు కలిసి ఉండేది కానీ, ఒక జీవితం ఎదగటానికి మనం చేసే పని కానీ, చెడు వ్యసనాలకు దూరంగా ఉండకుండా, ఎంతోమంది తాగుడు తిరుగుబోతులుగా ఉండేవాళ్ళు కొంతమంది వచ్చి అన్న మిమ్మల్ని చూసిన తర్వాత నేను తాగుడు మానుకున్నానన్న అని చెప్పిన వాళ్ళు అందరూ చూస్తుంటే మాకు అప్పుడు నాకు ఈ సందర్భంగా నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. అంటే నేను ఒక 10 మందికి మార్చగలిగే, నేను ఒక మార్చగలిగే ఉపయోగకరంగా నేను ఉండానేమో అని నాకు చాలా ఆనందంగా ఈ సందర్భం మేము గురువులకు కూడా మేము ఇప్పుడు మా 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 స్టంట్లోనే మా గ్రూప్, మా ఫైట్ గ్రూప్లోనే మా స్టూడెంట్ ఉన్నాడు. అంతకుముందు బాగా తాగుతుండే స్టూడెంట్. మా దగ్గరికి పరిచయం అయిన తర్వాత మేము డైలీ వాళ్ళతోటి మంచి మాటలు చెబుతూ, ఈ దేహం అనేది కొన్ని రోజులు ఉంటుంది ఆయన, ఈ దేహం అద్భుతమైన వరం ఇది. ఇదంటే ఒక బంగారం పెట్టి బీరువాలో మనం ఒక ఏస్తూ మన పేడ తీసుకెళ్ళి పెడతామా, అట్లాగే దీంట్లో ఈ గుట్టకాలు మందు సిగరెట్లు దీంట్లో పోయకూడదు, అద్భుతమైన బాక్స్ ఇది అని మేము రోజు వాళ్ళు పొద్దుపూట చెబుతూ ఉంటాం. హాఫ్ అన్ అవర్ క్లాస్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత పని మొదలు పెడతాం. స్టూడెంట్కి ఈరోజు ఒక ఇద్దరు స్టూడెంట్ నాన్ వెజ్ మానేడు, సురేష్ అనే కుర్రోడు. ఒకరోడు ఈ మందు మానేశాడు. ల్యాండ్ కొనుక్కున్నాడు, వాళ్ళ అమ్మను ప్రేమతో చూస్తున్నాడు. ఇంకొక స్టూడెంట్ ఉన్నాడు, ఫ్యామిలీ ఇప్పుడు గొడవ పడేవాళ్ళు, మా మాటలని ఫ్యామిలీతో చాలా అర్థంగా ఉన్నాడు. అట్లాగా మొన్న మనం అతను చెప్పాడు ధోని కుర్రోడు మొన్న వాళ్ళ అమ్మకి కొంచెం బాగలేకపోతే కొంచెం పాపులు ఉంటే బాగా డిప్రెషన్కి వెళ్ళాడంట, క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు ఏదంటే అపరాజు ఇప్పుడు మన మీటింగ్లు ఉన్నాయి కదా, ఈ ఈ 6 మీటింగ్లో ఒక మీటింగ్ని మాస్టర్ వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చింది, కొన్నాళ్ళ బతుకుదన్న సంగతి ఆమె తెలిసింది. ఈ క్యాన్సర్ అంతా నేను డిప్రెషన్కి వెళ్ళిపోయి అమ్మకి ఫ్యామిలీకి పిల్లకి బాగలేదంట, ఫ్యామిలీ బాగలేదు, అమ్మ బాగలేదు, అసలు ఏంటి నా కర్మ అనుకున్న వాడిని మన ఈ అద్భుతమైన ఈ సత్యాన్ని సీడీ విన్న తర్వాత అమ్మని నైట్ తెల్లార్లు అమ్మ దగ్గరే వండుకొని అమ్మకి సేవ చేస్తూ భార్యని వేళ చేసుకున్న ధైర్యం వచ్చింది. మనం చచ్చిపోదాం అనుకున్న వాడిని ఈ సీడీ అన్న తర్వాత నాకు ఆనందం వచ్చింది అని మొన్న వచ్చి 2 చేతులు దండం పెట్టాడు. చాలా ఆనందం. అంటే కొంతమంది చెబుతున్నారు కానీ చెప్పుకొని తెలియకుండా ఎంతోమంది ఉన్నారు. ఈ సందర్భం కొంతమందికి ఈ సత్యం అందరికీ వెళ్తున్నందుకు మీకు పిఎస్ఎం ఛానల్ ప్రేక్షగా దేవుడు నడుపుతున్న సమస్త సభ్యులకి దీని వెనక బాగా డబ్బు పెట్టి దీన్ని ముందు పునాదిగా నడిపిస్తున్న దాతలు, దీనికి కెప్టెన్స్లో ఉన్న ఎండీస్కు, దీని అన్నిటికీ మూలమైన అద్భుతమైన జగద్గురు సుభాష్ పత్రిజీ గారికి ఈ సందర్భం, ఎందుకంటే మాలో ఉన్న ఆత్మ పైన నలుగురితో పంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్న తమ్ముళ్ళు ఓపికగా మా మీడియా వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు తిస్తున్నారు కదా, ఓపిక గెట్టున్నారు కదా, వీళ్ళకి థ్యాంక్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఓపికని అంతసేపు టీవీ చూస్తుంటారు, ఏదో వాళ్ళకి కొంచెం అద్భుతం, వాళ్ళకి ఉపరిచిత కనిపిస్తుంది. మన టీవీ ఆపరేటర్ తమ్ముడు ఎంతమంది ఇది మహాజీవితం అద్భుతం విషయాల్లో ఒక యువత గురించి చెప్పినప్పుడు నాకు మీరు మాట్లాడితే నాకు ఎంతో ఉత్సాహం ఉంటుంది. నా జీవితాన్ని కూడా కొన్ని అనిమయించుకుంటున్నాను నేను దీన్ని అన్న తర్వాత అప్పుడు అర్థమైపోయింది, మనం వేసే ప్రక్రియ, మనం వెళ్ళే రూట్ కరెక్ట్గానే ఉందన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. ఇది కొంతమంది అందరూ రీచ్ అవ్వకపోయినా కానీ కొంతమంది అన్నా మారగలగడానికి ప్రయత్నిస్తున్నామే, దానికి ఉపయోగకరంగా మేము ఉంటున్నామే. తర్వాత మొన్న విపాసన గురించి చెప్పాం కదా, ఒక మేడం ఫోన్ చేసి విపాసన అంటే మీరు విపాసన గురించి చెప్పారు, నాకు బాగా దాని గురించి అర్థమైంది. విపాసన క్లాసులు ఎక్కడ ఉన్నాయనంటే మేము క్లాసులో వాళ్ళు అడ్రస్ ఇచ్చాం, ఆవిడ విపాసనకి వెళ్తుంది. ఆ తర్వాత నిన్న సినిమా మిత్రుల్లో ఒకటి చెప్పాను నేను, ఫస్ట్ టైం సినిమాలో బాధపడ్డామన్నాడు కదా, ఇప్పుడు ఒక లేటెస్ట్గా మా దగ్గర ఉండాల్సిన ఫైట్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నాడు. మా అసిస్టెంట్ అవ్వాలనుకున్నప్పుడు మిమ్మల్ని చూసి నేను 2 చేతులు దండం పెట్టి కాళ్ళకి నమస్కారం పెడతాను అంటే రోజు వేస్తే నమస్కారం కంటే ఎక్కువ పెట్టాడు, ఏంటి అని అర్థం కాదు అన్న. సినిమా మిత్రులనే నేను చూశాను, దానిలో ఒక మైండ్ అన్న మీకు అర్థమైంది లేదు. కొన్ని మన జీవితం ఎదగాలంటే కొన్ని ఇన్నట్టుగా మనం యాక్ట్ చేయాలి. మమ్మల్ని కూడా చాలామంది మేము ఇన్నట్టుగా వీళ్ళేం దద్దులు,
వీళ్ళు వేస్ట్ గాళ్ళు వీళ్ళు ఎందుకు పెట్టుకున్నాను వాళ్ళు అంటుంటారు మా గురించి అంటుంటారు. విమర్శిస్తుంటే అయ్యి విన్నా కానీ మేము అన్నట్టుగా విన్నపడినట్టు ఇంకే రోజులతో మాట్లాడుతున్న యాక్ట్ చేసేవాళ్ళం మేము. అంటే మనం ఎదగాలంటే కొన్ని వదలాలి, కొన్ని ఇని కూడా విననట్టుగా ఉండాలి. రెండో మాట కూడా చెప్పడం జరుగుతుంది. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ ఏంటంటే అన్నిటినీ అన్ని నేను చెప్పాల్సింది ఏంటంటే ఈ చదువులు అన్నిటినీ ముందు తెచ్చుకొని వాడట్ట అన్నాడు, వీడిట్ అన్నాడు, ఎట్టెందుకు ఎన్నిటిని ఈ పంచాయతీలు తీరటం మన జీవితం సంకనాగిపోతుందండి. వాడేదో అనుకొని వాడు అభిప్రాయం అనుకొని మనమేమనుకున్నాం అది అనుకోవాలి తప్ప అందరూ అనుకున్న అన్నింటిని మనం మన మైండ్లో పెట్టేసుకొని వాళ్ళందరూ పుకారుగా మన జీవితంలో ఉండాలనుకొని వాళ్ళ కోసం బతకాలనుకుంటే మన జీవితం ఎదగలేము. అసలు అంటే జీవితాన్ని నడుచుకోలేము. కాబట్టి కొన్ని వదలాలి, కొన్ని తగ్గాలి. తిరిగి చెప్పారు కొన్ని ఎన్నట్టుగా ఉండాలి. చూసారు కదా, ఇది ఇవాల్టి మహా అద్భుతం ఈ జీవితం నిన్ను నువ్వు తెలుసుకుంటే కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.